ప్రైజ్ ది లార్డ్. ప్రభు రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాల వందనాలు తెలియజేస్తున్నాను. మరొక దినమును ఈ విధంగా ప్రభువుని ఆరాధించుటకు ప్రభు ఏర్పాటు చేసిన దినము, ఇదే రక్షణ దినము, అనుకూల సమయం. ప్రభు మనందరం కలిసి ఉత్సాహముతో మనం పాటలు పాడదాం. దానికన్నా ముందు మనందరం కళ్ళు మూసుకొని ఒక్కసారి మన హృదయాలు సిద్ధపరచుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడమైన దేవా, నీ నామానికి వందనాలతో ప్రభువా తండ్రి, గడిచిన దినములు ప్రభువా నీ కృపరేఖలు మమ్మల్ని దాచి ఉంచి మరొక దినమున ప్రభువా నేను ఆరాధించుటకు ప్రభువా తండ్రి ఉత్సాహముతో నేను సంతోషముతో నీ నామాన్ని గొప్ప చేయుటకు మాకు ఏర్పాటు చేసిన ఈ దినముకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, పాటలు పాడుతున్న ప్రతి ఒక్కరు మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. లైవ్లో తండ్రి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువా మీరే దర్శించండి. మీ నామాన్ని గొప్ప చేసుకోండి. ఎక్కడున్నా సరే ప్రభువా, ఏ స్థలంలో ఉన్నా సరే ప్రభువా, మేమందరం కలిసి ప్రభువా ఈ నామాన్ని ప్రభువా కేవలం నామాన్ని హెచ్చించినట్టు కృప అనుగ్రహించమని కోరుచు ప్రభు రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మనందరం కలిసి ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం అంటూ పాటలు పాడుతూ దేవుని కనపడతాం. సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం కలిసి పాడదాం. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆ సన్నిధి మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమిచ్చును. ఆ సన్నిధి మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమిచ్చును. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. మన దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేసే దేవుడు, నూతనమైన ఆశీర్వాదంతో నింపే దేవుడు. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయును ప్రభు సన్నిధి. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయును ప్రభు సన్నిధి.
నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును ప్రేమనిధి. నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును ప్రేమనిధి. సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం. ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆకాశము కంటే ఎత్తైనది ఆయన కృప. ఆయన కృపా సన్నిధి ఆకాశము కంటే ఎత్తైనది. అంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి అందరం సంతోషముతో ఆ ప్రభు నామాన్ని గొప్ప చేద్దాం. యేసయ్య నా ఆశ్రయము, యేసయ్య నా ఆధారం అంటూ దేవుని కనపరుద్దాం. మీరు కూడా మాతో కలిసి పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. ఆశ్రయము ఆధారము ఆశ్రయము ఆధారము. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. అందరం సంతోషముతో దేవుని కనపడతాం. శ్రమలో ఎన్నో ఎదురొచ్చిన కష్టాల ఊబిలో కూరుకున్నాను. అవును, దేవుడు కాపాడే దేవుడు. శ్రమలో ఎన్నో ఎదురొచ్చిన కష్టాల ఊబిలో కూరుకున్నాను. నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును, నాకు శక్తినిచ్చి నడిపించును. నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును, నాకు శక్తినిచ్చి నడిపించును. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. ఎన్ని తుఫాన్లు వచ్చినా ఆత్మీయ జీవితంలో మనం లెగిసిన మన తోడే ఉండి నడిపించేది. జీవనావలో తుఫాను చెలరేగిన
ఆత్మీయ జీవితంలో అలలు ఎగసిన జీవనావల తుఫాను చెలరేగిన ఆత్మీయ జీవితంలో అలలు ఎగసిన నాకు తోడయ్యుండును నన్ను దరి చేర్చును చుక్కాని దారి చూపును నాకు తోడయ్యుండును నన్ను దరి చేర్చును చుక్కాని దారి చూపును యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము యేసే నా ఆశ్రయము యేసే నా ఆధారము నా కోట నీవే నా దుర్గము నీవే నా కాపరి నీవే నా కోట నీవే నా దుర్గము నీవే నా కాపరి నీవే నా కాపరి నీవే నా కాపరి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఆశ్రయ దుర్గమైన దేవుడు. శ్రమలు ఎన్నో వచ్చినా తుఫాను కలిగిన మమ్మల్ని ఆదుకునే దేవుడు ఆయన ఉంటే మనకు చాలు. అలాంటి గొప్ప దేవుని మనం ఘనపరుస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగు గాక. హల్లెలూయా. ఆ దేవుని ప్రేమను నిత్యము ప్రేమించే ఆ ప్రేమను మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఘనపరుద్దాం. మీరున్న పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో సరే దేవుడు మనకు చాలినటువంటి దేవుడు. మీరు ఎక్కడున్నా సరే దేవుని ఘనపరచండి, మాతో కలిసి ఆరాధించండి. నిత్య ప్రేమతో మమ్మల్ని ప్రేమించే దేవుడు. నన్ను ప్రేమించి నిత్య ప్రేమతో నన్ను ప్రేమించన్ తల్లి ప్రేమను మించినది లోక ప్రేమను మించినది తల్లి ప్రేమను మించినది లోక ప్రేమను మించినది నిన్ను నేను ఎన్నడు విడువను నిన్ను నేను ఎన్నడు విడువను నిత్యము నీతోనే జీవితం సత్య సాక్షిగా జీవితం నిత్యము నీతోనే జీవితం సత్య సాక్షిగా జీవితం మనం నిత్యము ప్రేమించే దేవుడు. ప్రేమ కనిపించినది. నిత్య రక్షణతో నన్ను రక్షించన్ నిత్య రక్షణతో నన్ను రక్షించన్
ఏకరక్షకుడు యేసే లోకరక్షకుడు యేసే ఏకరక్షకుడు యేసే లోకరక్షకుడు యేసే నీ చిత్తమును చేయుటకై నీ పోలికగా ఉండుటకై నీ చిత్తమును చేయుటకై నీ పోలికగా ఉండుటకై నా సర్వము నీకే అర్పింతు పూర్ణానందముతో నీకే అర్పింతు నా సర్వము నీకే అర్పింతు పూర్ణానందముతో నీకే అర్పింతు నిత్య ప్రేమతో నన్ను అవునేసయ్యా నిత్య ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నది కొందనాలు నన్ను ప్రేమించి తల్లి ప్రేమను మించినది లోక ప్రేమను మించినది తల్లి ప్రేమను మించినది లోక ప్రేమను మించినది నిత్య రాజ్యములో నన్ను చేర్పించను నిత్య రాజ్యములో నన్ను చేర్పించను మేఘరథములపై అవునేసయ్యా వందనాలు యేసు రాజుగా రానయ్యున్నాడు మేఘరథములపై రానయ్యున్నాడు యేసు రాజుగా రానయ్యున్నాడు ఆరాధింతుడు సాష్టాంగపడి ఆరాధింతుడు సాష్టాంగపడి స్వర్గరాజ్యములో యేసు సత్య దైవము యేసు స్వర్గరాజ్యములో యేసు సత్య దైవము యేసు నిత్య ప్రేమతో నన్ను ప్రేమించను నిత్య ప్రేమతో నన్ను ప్రేమించను తల్లి ప్రేమను మించినది లోక ప్రేమను మించినది అవునేసయ్యా తల్లి ప్రేమను మించినది లోక ప్రేమను మించినది నిన్ను నేను ఎన్నడూ విడువను నిన్ను నేను ఎన్నడూ విడువను నిత్యముతోనే జీవింతు సత్య సాక్షిగా జీవింతు నిత్యముతోనే జీవింతు
సత్య సాక్షిగా జీవింతును. అవును అవును ప్రియా సోదరుడా, నిత్యము ప్రేమించే దేవుడా, నేను విడవక ప్రేమించే దేవుడు, తల్లిని మించిన ప్రేమ, లోకమునకు మించిన ప్రేమ, ఏ స్థితికైనా చాలవంటి ప్రేమ ఈ ప్రేమ. మన ప్రతి పరిస్థితుల్లో మార్చగల ప్రేమ ఇది. ఈరోజు నువ్వు ఏ స్థితిలో అయినా సరే ప్రభువును నువ్వు ప్రేమిస్తున్నాడు, ఆయన విడవక ప్రేమిస్తున్నాడు. ఒకసారి ఆయన వైపు చూసి, ప్రభువా నువ్వు నన్ను ప్రేమిస్తున్నందుకు వందనాలు ప్రభువా, తండ్రి నా స్థితిగతులను ప్రభువా ఎరిగినటువంటి దేవుడవు నీవు, అందుకు వందనాలు చెల్లిస్తున్నా అంటూ దేవుని ఆరాధిస్తూ, నిజంగా మన పరిస్థితికి చాలంచేటువంటి దేవుడు ఆయన. ఆయన త్వరలో రానున్న దేవుడు, మేఘారూఢమై మేఘరథములతో రానై ఉన్నటువంటి దేవుడు. ఆయన ఎప్పుడు విడివడు, విడబాయడు, శాశ్వత కాలము ప్రేమించే దేవుడు, ముదిమి వచ్చేంత వరకు నేను ఎత్తుకునే దేవుడు ఆయన. ఆయన అరచేతిలో చిక్కుకున్నటువంటి దేవుడు. ఆ దేవుడిని ఒక్కసారి ఆరాధించండి, ఘనపరుద్దాం. ప్రభువానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవునికి స్తోత్రం. నీ చిత్తమును చేయుటకై, నీ పోలికగా ఉండుటకై, నీ చిత్తమును చేయుటకై, నీ పోలికగా ఉండుటకై, నా సర్వము నీకే అర్పింతుము. పూర్ణానందముతో నీకే అర్పింతుము. నా సర్వము నీకే అర్పింతుము. పూర్ణానందముతో నీకే అర్పింతుము. నిన్ను నేను ఎన్నడు విడువను, నిన్ను నేను ఎన్నడు విడువను. నిత్యం నీతోనే జీవింతును. సత్య సాక్షిగా జీవింతును. నిత్యము నీతోనే జీవింతును. సత్య సాక్షిగా జీవింతును. ఆమెకి స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా. నిజంగా ప్రభా, ఇలాంటి నిశ్చయతను మాకు దయచేయండి ప్రభా. నీ చిత్తమును చేయుట ప్రభా, నాకు ఇష్టమైనట్టు ప్రభా తండ్రి, మీరు సెలవుస్తున్నట్టు అలాంటి నిశ్చయతను మాకు దయచేయండి తండ్రి. ఉదయకాల సమయమందు తండ్రి, ఆదివారం దినమున ప్రభా నేను ఆరాధించే భాగ్యాన్ని కృపను అనుగ్రహించాం. ఇందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. ఇంతవరకు ప్రభా సంఘముగా, సమాజంగా ఎక్కడైతే ప్రభువా లైవ్ ద్వారా వీక్షిస్తూ ప్రభువా ఆరాధిస్తున్నారు, హృదయాలను ప్రభువా మీ సన్నిధిలో కురిపిస్తున్నారు, వారందరినీ ప్రభువా మీ పాదసన్ని సమర్పించుకుంటున్నారు. మీరు మమ్మల్ని జ్ఞాపకము చేసుకోమని కోరుచు. ఈ కొద్ది స్తుతి, ఆరాధన, ప్రార్థన నా ప్రభు రక్షకుడైన యేసయ్య నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, ఈ ఆదివారానికి మన దేవుడు అనుగ్రహించిన వాక్యము కీర్తన 107వ అధ్యాయము 1 నుంచి 15 వరకు చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి పడమటి నుండి, ఉత్తరము నుండి దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి. నివాసపురమేదియు వారికి దొరకకపోయెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి.
ఆయన వారి ఆపదలలో నుండి వారిని విమోచించెను. వారొక నివాసపురము చేరున్నట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. ఆకలి గురిన వారి ప్రాణములు మేలుతో నింపియున్నాడు. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుపకట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయి వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారు కూలియుండగా సహాయుడు లేకపోయెను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండియో మరణాంధకారంలో నుండియో వారిని రప్పించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. చదవబడిన వాక్యము మన జీవితాలు దేవుడు ఫలింపజేసి మనల్ని ఆశ్రయించును గాక. ఆమేన్. Looking out in the great big world, where do I go? How do I fit in? Gotta keep this one thing on my mind. The maker of all the universe is on my side, and if God is for me, who can be against me? God is for me, who can be against me? He is my strength, He is my friend forever. God is for me, who can be against me? Looking out at the great big world, where do I go? How do I fit in? Gotta keep this one thing on my mind. The maker of all the universe is on my side, and if God is for me, who can be against me? God is for me, who can be against me? He is my strength, He is my friend forever. God is for me, who can be against me? When I just don't understand, God is for me, and life doesn't go the way I plan. God is for me. When I just don't understand, God is for me, and life doesn't go the way I plan. God is for me. And if God is for me, who can be against me? God is for me, who can be against me? He is my strength, He is my friend forever. God is for me, who can be against me? ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో మన పాస్టర్ గారు విజయ్ కుమార్ గారు వచ్చి మనకు వాక్యోపదేశాన్ని అందిస్తారు. మనందరం శ్రద్ధతో ఆలకించి ఆశీర్వదించబడదాం. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య నామములో మరొకసారి మీ అందరికీ శుభాభివందనములు. ప్రియులారా, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని, ఆ నీతి సూర్యుని రెక్కల కింద భద్రంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. నా అందిన ప్రార్థన సమయంలో మీ అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రియులారా, మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఆ ప్రభు కాపుదల మనకు ఉండాలి. అదేవిధంగా ఈ రిలాక్సేషన్ చేస్తున్నారు, లాక్డౌన్ కూడా ఎక్స్టెండ్ చేస్తూ రిలాక్సేషన్ చేస్తుండగా మన బిడ్డలు వివిధ
ప్రాంతాల్లో ఉన్నారు, కొంతమంది ఆంధ్రాలో, కొంతమంది హైదరాబాద్లో, కొంతమంది బెంగళూరులో ఉంటుండగా వీరందరికీ కూడా మరి ప్రత్యేకంగా దేవుడి యొక్క రెక్కల కింద భద్రత దయచేయని కాక. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు ప్రజలందరి గురించి ప్రార్థన చేయండి. ఈ సమయంలో వారు కూడా యేసయ్య నామంలో ఉన్న గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకొని వారి హృదయంలో రక్షణ భాగ్యాన్ని పొందుకొని పిల్లరా యేసయ్య వైపు తిరిగి ఆ నిత్య జీవాన్ని పొందుకునే బిడ్డలుగా దేవుడు చేయనిగాక. కనుక మన ఆశ, మన అభిలాష అదే ఉండాలి పిల్లరా. మంచిది. ఇప్పటి వరకు చక్కని పాటల ద్వారా ప్రభువు నామాన్ని మహింపరిచారు బిడ్డలు. అదేవిధంగా ఇది ప్రత్యేకమైన ఆదివారము, మొదటి ఆదివారం కనుక బల్ల ఆరాధన ఉంటుంది. కనుక మీరందరూ కూడా సిద్ధపడి ఉన్నారని నేను నమ్ముతున్నాను పిల్లరా. మరి మీరందరూ కూడా ఇళ్లలో రొట్టె ద్రాక్షరసం సిద్ధ చేసుకున్నారని, అదేవిధంగా మరి మందిరంలో కూర్చున్నట్టుగానే మరి సిద్ధపడి ఈ యొక్క వాక్య పరిచయం అయిన తర్వాత ఈ బల్లారాధనలో మనం పాల్గొందాం. మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ప్రభువా, మీ వాక్య పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. ఇది మీ వాక్యము, మీ మాట చేత మమ్మల్ని బలపరచండి అయ్యా. మానవ స్వరాన్ని మరుగుపరిచి దైవ స్వరాన్ని దయచేసి మా అందరితో మాట్లాడి మీరే మహిమ పొందవలసిందిగా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం దేవా. మీ ఆత్మ చేత మమ్మల్ని సందర్శించండి, బలపరచవలసిందిగా. ప్రభువా, మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. మరి నేను ప్రార్థన చేస్తుండగా ప్రభు వైపు చూస్తుండగా, ప్రభువా మరి ఈ సమయంలో ఎటువంటి మరి ఏ వాక్యం మీరు ఇస్తారు అనుకున్నప్పుడు దేవుడు ఒక వాక్యం వైపు నా మనసును తిప్పాడు పిల్లరా. ఒక ఆలోచన వైపు మనసు తిప్పాడు. ఎందుకంటే దేవుని వైపు చూస్తున్నప్పుడు ఆ సందర్భానికి కావాల్సిన వాక్యాన్ని నా జీవితంలో ఇవ్వడం నేను అనేకసార్లు చూశాను. అదేవిధంగా సంఘానికి కూడా ఆ వాక్యం దయచేస్తారని నేను నమ్ముతాను. కనుకనే ప్రతిసారి వాక్యం నిమిత్తము ప్రార్థన చేస్తాను. అయితే ఈ విధంగా ప్రార్థన చేస్తున్న టైంలో ప్రభువారు నా మనసులో ఇచ్చిన ఆలోచన, ఏమండి, మానవుడు ఈ లోకంలో వచ్చినప్పుడు అనేకమైన శ్రమలు ఎదుర్కొంటాడు, అనేకమైన సమస్యలను ఎదుర్కొంటాడు. అయితే ఈ సమస్యలు వచ్చినప్పుడు, ఈ శ్రమలు వచ్చినప్పుడు, ఈ గడ్డు పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎటువంటి వైఖరి కలిగి ఉండాలి, లేదా ఎటువంటి మనస్సు కలిగి ఉండాలి, ఆ సమస్యలను మనం ఎలా ఎదుర్కోవాలి, వాటిని ఎలా చూడాలి, మనం ఎలా చూడాలి, అదే వాటిని ఎలా ఎదుర్కోవాలన్న మనస్సు మనం కలిగి ఉన్నట్టయితే మనం ధైర్యంగా ఎదుర్కొంటాం ప్రియులారా. ఎందుకంటే దైవ వాక్యం సెలవు ఇవ్వబడింది కదా, ఈ లోకంలో శ్రమ ఖచ్చితంగా కలుగుతుందంట. ఈ లోకంలో శ్రమ ఖచ్చితంగా కలుగుతుంది. మన స్వయాన యేసు ప్రభు వారు చెప్పారు. అయినను మీరు ధైర్యం తెచ్చుకున్నట్టు లోకాన్ని జయించున్నానని చెప్పారు. అంటే లోకంలో మొట్టమొదటిగా శ్రమ వస్తుంది. దైవ గ్రంథంలో కూడా ఏమంటే యోబు గ్రంథంలో కూడా సెలవుపడింది. ఏమంటే సమస్యలు, శ్రమలు భూమికి వస్తాయా, సమస్యలు ధూళికి వస్తాయా, సమస్యలు మానవులకే కదా వచ్చేది అనేది ఒక అర్థం ఇచ్చేటట్టుగా ఆ వాక్యంలో యోబు గ్రంథం 5వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. నేను చదువుతాను చూడండి. అది యోబు గ్రంథంలో ఈ మాట రాయబడింది. 5వ అధ్యాయంలో 7వ వచనంలో, శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు, నిప్పు రవ్వలు పైకి ఎగురున్నట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. అంటే శ్రమ అనేది మానవులకి సర్వసాధారణము. శ్రమ అంటే సమస్య అనుకోవచ్చు. ఇట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. అది ఎటువంటి రకమైన శ్రమ కానివ్వండి, ఎటువంటి సమస్య. శ్రమ అంటే సమస్య, సమస్య అంటే శోధన, దానికి పర్యాయ పదాలు అంతే. బైబిల్లో చూస్తే దాన్ని శోధన అంటారు. మనం బయట జనరల్గా మాట్లాడుకునే మాటలు సమస్య అంటారు. అయితే సమస్య, ఈ శ్రమ అనేది ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. అది ఎన్నో రకాలుగా మానవ జీవితంలో వస్తుంది. అది వెరీ కాంప్లెక్స్. అంటే మానవులకు కాకపోతే ప్రాబ్లమ్స్ ఎవరికి వస్తాయి అని చెప్తూ ఒక సామెత కూడా ఉంది కదా, కోటి సమస్యలకు శతకోటి పరిష్కారాలు అంటారు. ఎప్పుడైనా ఉన్నారు ఈ సామెత? అంటే ఎన్నో సమస్యలు వస్తాయి, అంటే కోటి సమస్యలకు శతకోటి పరిష్కారాలు ఉంటాయని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు.
అంటే మానవుడికి శ్రమలు అనేది సర్వసాధారణము. ఈ శ్రమలు, ఈ సమస్యలు వచ్చినప్పుడు వాటిని దైవ వాక్యపు వెలుగులో మనం ఎటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి? ఏమండి, ఈ సమస్యలు మనకు వచ్చినప్పుడు ఎటువంటి దృక్పథం మనం కలిగి ఉండాలి? మరి ఎన్ని రకాల సమస్యలు వస్తాయి, ఎటువంటి శ్రమలు వస్తాయి మనకి అని ఆలోచిస్తే, ప్రభువు నమ్మిన వారికి ఏమండి యేసయ్య నామము ధరించుకున్న విధానాన్ని బట్టి శ్రమలు వస్తాయి. అవునా? ప్రభువు నమ్మినందుకు, యేసయ్యను నమ్మి మన భక్తిని మనం కాపాడుకున్నందుకు శ్రమలు మన జీవితంలో రావచ్చు, దైనందిన జీవితంలో. రేపొద్దున బైబిల్ పట్టుకొని తిరుగుతున్న వాళ్ళందరినీ కూడా బ్యాన్ చేయండి, నిషేధించండి అన్న రెగ్యులేషన్స్ కూడా రావచ్చు. ఏమంటే యేసయ్య నామం బట్టి బైబిల్లో సెలవుబడి, నేను చెప్పట్లేదు. యేసయ్యందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు, యేసయ్యందు విశ్వాసం ఉంచడం ద్వారా వచ్చిన ఆశీర్వాదాలు మాత్రమే కాదు, పోయిన ఆదివారం వాక్యంలో చూసుకున్నట్టు రీతిగా ఆ విశ్వాసంతో పాటు ఆయన పక్షంగా శ్రమలు అనుభవించడానికి కూడా మనకు అనుగ్రహింపబడిందంట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో అది రాయబడి ఉంటుంది అనమాట. అంటే విశ్వాసంతో ఆయన పక్షంగా శ్రమలు అనుభవించడం కూడా మనకు అనుగ్రహించబడిందంట. ఆయన నామమును బట్టి మనకు శ్రమలు రావచ్చు, అదొక రకమైన శ్రమ. యేసయ్య మార్గంలో నడుస్తూ ఉంటే, యేసయ్య మార్గంలో మనం సద్భక్తితో నడుస్తూ ఉంటే శ్రమలు ఎక్స్పెక్ట్ చేయాలని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, అంతేకాదు అపోస్తలుడైన పౌలు కూడా తన జీవితంలో చెప్తాడు, ముమ్మారు నేను దెబ్బలు తిన్నాను, కొరడా దెబ్బలు తిన్నాను, ఒకటికి తక్కువ 40 కొరడా దెబ్బలు నేను తిన్నాను, సముద్రంలో నేను ఒక రాత్రి అంతా గడిపాను ఓడ పగిలిపోవడం మూలంగా. ఎందుకోసం అంటారు చెప్పండి? యేసయ్య నామం నిమిత్తము, యేసయ్య సువార్త ప్రకటించడానికి, యేసు ప్రభు వారిని ఏమండి మయంపరచడానికి, యేసు ప్రభు వారు తనకిచ్చిన పిలుపును బట్టి, తనకిచ్చిన సువార్త భారం బట్టి, సువార్త చేస్తున్న తరుణంలో ఏమండి కొంతమంది సంఘ బిడ్డల ద్వారా కూడా, అంటే ఈ లోపలి వాళ్ళ ద్వారాను వెలుపలి వారి ద్వారా, అంటే లోపలి వారంటే ఎవరు? సంఘ బిడ్డల ద్వారా, కొంతమంది సంఘ బిడ్డల ద్వారా, అందరూ కాదులేండి, శ్రమలు పొందాడంట. బయటి వారి ద్వారాను, తర్వాత యూదుల ద్వారాను కొట్టబడ్డాడంట, రాళ్ళతో కొట్టబడ్డాడు, అన్ని శ్రమలు పొందాడు. అంటే యేసయ్య నామం నిమిత్తం కూడా మనం శ్రమలు పొందుకునే అవకాశం ఉంది. చాలామంది నేను చెప్పగలుగుతాను, ఎంతోమంది ప్రభువు నామం బట్టి శ్రమలు పొందిన వారిని. అంతేకాదు, రెండవ రీతిగా మన అనుదిన జీవితంలో మనము కొన్ని శ్రమలు పొందుకోవచ్చు. అంటే మన అనుదిన జీవిత లైఫ్ స్టైల్లో మనం బాధ్యతలు నెరవేరుస్తున్నప్పుడు, కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తున్నప్పుడు, అదేవిధంగా మనం పనులు చేసుకుంటున్నప్పుడు, జాబ్స్లో, తర్వాత మన ఫైనాన్షియల్ ఇష్యూస్లో, రిలేషనల్ ఇష్యూస్లో, అంటే సంబంధాలు, మానవ సంబంధాల విషయంలో శ్రమలు మనం పొందుకోవచ్చు. శ్రమలు మనం చూస్తున్నారు కదా, చాలా ప్రాబ్లమ్స్, మానవులకి ఉన్న ప్రాబ్లమ్స్ చాలా కాంప్లెక్స్గా ఉన్నాయి. యంగ్స్టర్స్కి ఒక ప్రాబ్లమ్స్ అయితే, యంగ్స్టర్స్కి ఉన్న జీవితంలో వాళ్ళ రిలేషన్ ఫ్యూచర్ భయాలు ఒకటైతే, రెండు రిలేషన్స్, ఆపోజిట్ సెక్స్ విషయంలో రిలేషన్స్ విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్, కుటుంబాల్లో మ్యారేజ్ అయిపోయిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ఇష్యూస్, తర్వాత ఆరోగ్యపరమైన ఇష్యూస్. ఇది రెండో రకమైన ప్రాబ్లమ్స్ మన జీవితంలో మనం ఎదుర్కొంటూ ఉంటాం. మూడవ రకంగా కాబట్టి మనము చేసిన మిస్టేక్స్ ద్వారా మన జీవితాల్లో మనం శ్రమలు పొందుకుంటాం. అవునా కదా? కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు ఆ మిస్టేక్ చేశాను, ఎందుకు ఈ పని చేశాను, అయ్యో దాని ద్వారా వచ్చింది శ్రమ అని మనం చూస్తూ ఉంటాం. అంటే మొదటిది యేసయ్య నామమును మనం ధరించుకున్న ద్వారా మనం శ్రమ పొందుకుంటామంట. యేసయ్య భక్తిని కాపాడుకోవడం, విశ్వాసాన్ని కాపాడుకునే మార్గంలో శ్రమలు, అపవాది అనేక రీతులుగా శ్రమపరుస్తూ ఉంటాడు. లేకపోతే దైనందిన జీవితంలో, మన జీవితంలో, పర్సనల్ లైఫ్లో ఎన్నో బాధ్యతలు నెరవేరుస్తున్నప్పుడు శ్రమలు వస్తూ ఉంటాయి.
కాబట్టి మూడవదిగా మనము చేసిన మిస్టేక్స్ ద్వారా మనం శ్రమలు పొందుతూ ఉంటాం, సమస్యలు మనకు వస్తూ ఉంటాయి. మరి ఇటువంటి సందర్భాల్లో ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు మనం వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎలాగ వాటిని జయించాలి, ఎలాగ మనం ధైర్యం తెచ్చుకోవాలి? బైబిల్లో మనం యోసేపుని చూస్తే యోసేపు జీవితంలో ఎన్నో పరిస్థితులు తను ఎదుర్కొన్నాడు. ప్రియులారా, తన జీవితంలో ఏమండి ఒక దర్శనం వచ్చింది, ఒక కళ వచ్చింది. ఆ కళ వచ్చి ఏమండి తన పన నిల్చుని ఉంటే తన చుట్టూ 11 పనులు తనకు సాగిలపడ్డాయంట అని దర్శనం తన అన్నలకు చెప్తే వారందరూ కూడా ఆ దర్శనాన్ని గమనించి, ఎరా నీ పని నిల్చుంటే మీ అందరం పెద్దలు అందరం కూడా నీ కాళ్ళు మొక్కుతామా అని చెప్పేసి అసూయ వారిలో పెంచుకుంటారు. తర్వాత వాళ్ళ నాన్నకు కూడా చెప్తారు, నాన్న ఇలాంటి దర్శనం వచ్చిందంటే ఈయనకి మనం అందరం కలిసి ఈయన కాళ్ళు మొక్కుతామంటే వాళ్ళ నాన్న కూడా కొద్దిగా గద్దిస్తాడు. క్లియరా, వాళ్ళ నాన్నగారు ఎంతో ఎక్కువగా ప్రేమిస్తారు యూసేఫ్ని. ఎంతో ఎక్కువగా ప్రేమించిన టైంలో ఆ ప్రేమను బట్టి కూడా అన్నలు అసూయ తెచ్చుకొని ఆయన్ని గుంటలో పడేస్తారు. మనందరికీ తెలిసిందే, అసూయ ద్వారా ఆయన్ని గుంటలో పడేస్తారు. మరి తను ఏ విధంగా ఎదుర్కొన్నాడు అటువంటి శ్రమని, అటువంటి పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నాడు చెప్పండి? ఏమంటే నేను గమనించిన దాని ప్రకారం తనకి ఏదైతే దర్శనము, ఏదైతే ఒక వాగ్దానం దేవుడిచ్చాడో ఆ వాగ్దానాన్ని అనుదినము దాన్ని ధ్యానించినట్టుగా మనం చూడవచ్చు. ఫస్ట్ థింగ్, మనం ఆ సమస్యను ఎదుర్కోవాలంటే ప్రియులారా గుర్తుపెట్టుకోండి, ఏదైనా సమస్య మన జీవితంలో వచ్చినప్పుడు, అంటే వెలుపటి వారి ద్వారా, వేరే వారి ద్వారా మనకు సమస్య వచ్చినప్పుడు, లేదా మన భక్తి జీవితం మనం కాపాడుకుంటూ ముందుకెళ్తున్న టైంలో ఎవరో ఒకరి ద్వారా మనకు సమస్య వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, మన ఫోకస్ అనేది ఆ దేవుని వాగ్దానం మీద మనకు ఉండాలి. మనకు దేవుడు వాగ్దానాలు ఇచ్చింటాడు కదా ఎన్నోసార్లు. వాక్యం చదువుతున్నప్పుడు, దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు, లేదా బైబిల్ తీస్తున్నప్పుడు దేవుడు కొన్ని వాగ్దానాలు మన జీవితంలో ఇచ్చిండదు. ఆ వాగ్దానాలు మనం అనుదినము వాటిని ధ్యానిస్తూ ఉండాలంట. వీ నీడ్ టు ఫోకస్ ఆన్ గాడ్. వీ నీడ్ టు రిమెంబర్ హూ అవర్ గాడ్ ఇస్. దేవుడు ఎలాంటి వాడు అనేది మనం ధ్యానిస్తూ ఉండాలంట. చూడండి, ఆ యొక్క అన్నదమ్ములు అన్నలు ఆయన్ని పడేస్తూ ఉన్నప్పుడు, ఆయన బానిసగా అమ్మివేసినప్పుడు, నార్మల్గా ఏమంటే అటువంటి పరిస్థితుల్లో నువ్వు నేను కనుక ఉన్నట్టయితే, ఎందుకు ఈ జీవితం, చనిపోతే పోలా అన్నట్టు ఆలోచన మనకు రావచ్చు. కానీ ఏది బతికించింది? తన జీవితంలో నేను బ్రతకాలి అన్న ఆశ ఏది కలిగించింది? ఏమండి, కేవలము ఆ దేవుడిచ్చిన దర్శనము, ఆల్రెడీ యోసేపుకి ఇచ్చిన దేవుడిచ్చిన యొక్క మాట, దాన్ని బట్టి యోసేపు నిరీక్షణ కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. తను చూస్తున్నాడు, ఆ దేవుని వైపు చూస్తున్నాడు, ఆ ఫోకస్ అంతా దేవుని మీద కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే మనం దేవుని మీద ఫోకస్ చేస్తూ ఉంటామో, దేవుడిచ్చిన వాగ్దానం మీద మనం ఫోకస్ చేస్తుంటామో, ప్రియులారా, మనకున్న శ్రమలో మనకు ధైర్యం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. యేసుప్రభువు అన్నారు కదా, లోకంలో శ్రమ వస్తుంది, ఆయనను ధైర్యం తెచ్చుకోండి. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలంట? యేసయ్యను బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. మన దేవుణ్ణి బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. అలనాడు భక్తులు చేసే ఆ యొక్క గొప్ప లక్షణం, అంటే గొప్ప అలవాటు ఏంటంటే, వారికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, దేవుని బట్టి వారు ధైర్యము తెచ్చుకునేవారు. దావీదుని చూసినప్పుడు, తనకు వచ్చిన శ్రమలు, తన చుట్టూ ఉన్న వారందరూ ఆయన చంపాలనుకున్నప్పుడు, రాళ్ళతో కొట్టి చంపాలన్నప్పుడు మంచి మాట రాసి ఉంటుంది. 2 సమయాల్లో ఒక మంచి మాట రాసి ఉంటుంది. 1 సమయాలు 30వ అధ్యాయం అనుకుంటా. ఏమని రాసి ఉంటుందంటే, యెహోవాను బట్టి దావీదు ధైర్యము తెచ్చుకుని రాసి ఉంటుంది.
చూడండి, మన ఫోకస్ అంతా దేవుని మీద ఉన్నప్పుడు మన ధైర్యము ఆయనే. అంతేకాదు ఆయన ఎలాంటి వాడు అని మనం తెలుసుకోవాలని మనం గత వారాలుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో ధైర్యము ఎప్పుడు వస్తుందని చెప్తారా? మన ఫోకస్ ఆయన మీద ఉంచినప్పుడు, మన హృదయ ధ్యానం ఆయన మీద ఉంచినప్పుడు మనకు ధైర్యం అనేది దేవుడు మనకి ఇస్తాడు. పిల్లలు, ఫోకస్, లెట్ us ఫోకస్ ఆన్ గాడ్. ఆ డైవర్ట్ చేయడానికి అపవాది అనేక రీతిలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చూడండి, దేవుడు ఎలాంటి వాడు అని ధ్యానించినప్పుడు దావీదు అంటాడు కదా తన జీవితంలో. దావీదు గురించి చాలా చక్కగా మనం చూస్తాం. దావీదు ఎవరంట? దేవుని హృదయానుసారుడంట. అంటే దేవుని హృదయానుసారుడు, దేవునికి హృదయానికి దగ్గరగా ఉన్నవాడు, దేవుని గురించి తెలుసుకున్నవాడు. ఆ తెలుసుకున్న దావీదు మాట్లాడుతున్నాడు. కీర్తన 18లో చూస్తారు ఒకసారి. కీర్తన 18లో ఒక మంచి మాట ఏమని తెలుసుకున్నాడు దేవుని గురించి. ఏమంటారంటే, కీర్తన 18లో ఒక మంచి మాట రాస్తుంది. ఆయనంట 18, 24, 25, 20 వచనంలో చూడండి దేవుని గురించి మాట్లాడుతున్నాడు. 25వ వచనంలో కీర్తన 18, దయగల వారి ఎడల నీవు దయ చూపిస్తావు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుందువు, సద్భావము గల వారి ఎడల నువ్వు సద్భావముగా చూచుదువు, మూర్ఖుల ఎడల నువ్వు వికటముగా నుందువు, శ్రమపడు వారిని నువ్వు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసెదవు. చూసారా? యోసేపు ఏమో దేవుని వాగ్దానం మీద, దేవుని మీద మనసు కలిగి ఉన్నాడు. ఫోకస్డ్ ఆన్ గాడ్. దావీదేమో ఆ దేవుడు ఎలాంటి వాడు, ఎటువంటి శ్రమల్లో వెళ్తున్నప్పుడు దేవుడు ఎలా కాపాడుతాడో అన్న మనస్సును, అంటే దేవుని యొక్క మనసును తెలుసుకున్నట్టుగా మనం చూడొచ్చు. మరి ఎటువంటి శ్రమలు గుండా వెళ్తున్నాడు యోసేపు? ఆయనకంట మరణ పాశ్యములు ఆయన చుట్టుకున్నాయంట. 18వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడింది. భక్తిహీనులంట వరద పొర్లు వలె ఆయన మీద పడి బెదిరించారంట. భక్తిహీనులు వరద పొర్లు వలె. భక్తిహీనులు ఏం చేస్తారంటే, ఏమంటే దైవ సేవకుడి మీద, దేవుని పనిచేసే వారి మీద, ఏమండి అదేవిధంగా భక్తి కలిగిన వారి మీద పడి పొర్లేవారిగా ఉంటారనమాట. మరి దావీదు అదే అనుభవం చూశాడంటే చూడండి, నా మీద పడి బెదిరించారంట. తర్వాత పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి నేను ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించిన ప్రార్థన అంగీకరించను అని చెప్తూ అంటాడు. ఏంటంటే ఆయన ఎటువంటి దేవుడు, ఆయన గురించి బాగా అర్థం చేసుకున్న దావీదు ఆయన మీద ఫోకస్ కలిగి, ఆయన ఎటువంటి దేవుడో తను తెలుసుకొని తన కీర్తనలో రాసి ఉంచినట్టుగా మనం చూడవచ్చు. ప్రియులారా, మనం ఆయన మీద ఫోకస్ కలిగి ఉండాలి. యోసేపు ఆయన మీద ఫోకస్ కలిగి ఉన్నాడు. దావీదు ఆయన ఎటువంటి వాడో ధ్యానిస్తూ ఉన్నాడు. సద్భావం గలవారి ఎడ్ల సద్భావం చూపిస్తాడంట దేవుడు. భక్తి గలవారి ఎడ్ల యథార్థవంతుల ఎడ్ల యథార్థవంతుడుగా ఉంటాడంట దేవుడు. తర్వాత దయగల వారి ఎడ్ల దయ చూపిస్తాడంట దేవుడు. మూర్ఖుల ఎడల ఆయన వికటముగా ఉంటాడంట. చూసారా? అంతేకాదు ఇంకో మాట చెప్తున్నాడు, నా శ్రమలో శ్రమపడు వారిని నువ్వు రక్షిస్తావంట. మూర్ఖులు ఎవరైతే ఉంటో వారి ఎడల దేవుడు వికటముగా ఉంటాడంట. మనం అనుకుంటా ఉంటాము, ఏమండి దేవుడు చూసి చూడనట్టు ఉంటున్నాడు, ఏమంటే మూర్ఖులు నన్ను హింసిస్తుండగా, మూర్ఖులు నన్ను బెదిరిస్తుండగా దేవుడు నన్ను చూస్తూ చూడనట్టు ఉన్నాడు. ఈ శ్రమలు ఎక్కడి నుంచి వచ్చాయి? నా భక్తి నేను కాపాడుకుంటున్నప్పుడు, భక్తి మార్గంలో యథార్థంగా నేను వెళ్తున్నప్పుడు, సద్భావం కలిగి వెళ్తున్నప్పుడు ఈ మూర్ఖులు నన్ను ఏ విధంగా హింసిస్తున్నారు అని మనం అనుకునవచ్చు. లేదా ఈ యొక్క పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు నా భక్తి కాపాడుకుందాం అనుకున్నప్పుడు ఎందుకు వస్తున్నాయి ఈ శ్రమలు? నీకు ప్రశ్న రావచ్చు. సాధారణంగా నేను చాలామందిని చూస్తూ ఉంటాను. పిల్లరా, ప్రభువు నమ్మిన కొత్తలో లేదా మధ్య మార్గంలో, అంటే మొదటి నుంచి క్రైస్తవులు కాకుండా మధ్యలో ప్రభువు నమ్ముకున్న వారి జీవితాల్లో ఎన్నో శ్రమలు, భక్తి కాపాడుకోవడానికి వారి జీవితంలో ఎన్నో శ్రమలు వారు ఎదుర్కొంటూ ఉంటారు. తన చుట్టూ అర్థం చేసుకోలేని ప్రజల మధ్యలో ఉన్నప్పుడు, తన భక్తి భావం ఏంటో వారికి తెలియనప్పుడు, హేళన చేస్తున్నప్పుడు, వచ్చావు నువ్వు ఒక భక్తుడిగా వచ్చావు,
పైనుంచి దిగొచ్చావు, చూడు బయట మా ఫ్రెండ్స్ ఉన్నారు క్రైస్తవులు, వారు ఎలా జీవిస్తున్నారు, వారి బ్రతుకు చూడు, వారు ఇష్టం వచ్చినట్టు చేయట్లేదు, నువ్వెందుకు చేయవు అని చెప్పేసి చుట్టూన్న వారు ఆయన టెంప్ట్ చేస్తున్నప్పుడు ఎంతో కష్టం కదా, ఎంతో హేళన కదా. నేను కూడా ప్రభువుని నమ్ముకున్న కొత్తలో ఎన్నో శ్రమలు, ఎన్నో నన్ను పాపంలో పడేయడానికి మా ఫ్రెండ్స్ ఎంతగానో తోయడానికి ప్రయత్నం చేశారు. కానీ ప్రియులారా, దేవుని మహా అద్భుతమైన సంకల్పం బట్టి ఏమండి, ప్రభు వైపు చూస్తున్నప్పుడు, దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు శ్రమపడే వారిని రక్షించినట్టుగా దేవుడు నన్ను రక్షించాడు. ఏమంటే మూర్ఖులు ఏమంటే అనేక రీతిలుగా ఏమండి బాధపరుస్తున్నప్పుడు కూడా వారి నుంచి దేవుడు నన్ను తప్పించాడు. మూర్ఖుల ఎడల వికటముగా ఉండే దేవుడు అంట ఆయన. ఒకసారి ఏమంటే హేరోదు రాజు నేను చంపబోతున్నాడు అని చెప్పేసి యేసు ప్రభు వారి దగ్గరికి ఒక వార్త వస్తుంది. వచ్చినప్పుడు అంటాడు యేసు ప్రభు వారు, నువ్వు వెళ్ళి ఆ నక్కుతో చెప్పు అంటాడు అనమాట. అంటే యేసు ప్రభు వారు అంటే ఏ రోజు గురించి తెలుసు, యేసు ప్రభు వారికి ఏ రోజు గురించి బాగా తెలుసు. ఏ రోజు భయంకరమైన అహంకారి, తర్వాత తన సొంత మరదల్ని కూడా ఏమండి తన తమ్ముడి భార్యను ఉంచుకున్న వ్యక్తి, తర్వాత మనుషులను సంతోషపరచాలని చెప్పేసి ఏమండి నీతి న్యాయములు పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని ఏమంటాడంటే యేసుప్రభు వారు, వెళ్ళి ఆ నక్కుతో చెప్పంటారు అనమాట. మూర్ఖుల వికటముగా ఉండే దేవుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూసారా, ఒకానొక సందర్భంలో ఒక దైవజనుడు ఒక వ్యక్తిని నువ్వు కుక్కతో సమానమయ్యా అన్నాడంట. ఎందుకంటే కుక్క వాంతి చేసుకొని మాటికి తన వాంతి వైపు ఎలా తిరిగి దాన్ని తింటుందో నువ్వు అలా చేస్తావు, నువ్వు కుక్కతో సమానం నువ్వు చేస్తున్న పని. అంటే ఒక సంఘాన్ని విడగొట్టాలని వ్యక్తి ప్రయత్నం చేస్తున్నాడు, కుక్కతో సమానం అని తిట్టాడంట. తిడితే తన పక్కన ఇంకో సహోదరుడు అన్నాడంట, అన్న కుక్క కాదన్నవాడు నక్క అన్నాడంట. కుక్క ఇంకా మంచిదన్నా, కుక్క కొద్దిగా విశ్వాసంతో ఉంటుంది, కొద్ది నమ్మకంతో ఉంటుంది, కానీ నక్క వినయాలు వేసేవారు నక్కతో సమానం వారు, మీరు నక్క అని తిట్టాల్సింది అని అన్నారు. పిల్లల మూర్ఖులకు వికటముగా ఉండే దేవుడు మన దేవుడు. మూర్ఖులను వికటముతో అంటే వారిని హెచ్చరించే దేవుడు మన దేవుడు. సద్భావం గలవారు ఎట్లా సద్భావంగా ఉంటాడంట, దయగలవారు ఎట్లా దయ చూపిస్తాడంట. ఎప్పుడైతే ఈ శ్రమపడు వారిని దేవుడు విడిపిస్తాడని, శ్రమపడు వారిని నువ్వు రక్షిస్తావని చెప్తున్నాడు దావీదు. తర్వాత గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసే దేవుడు అంట. నా దీపం వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును, నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును అని దావీదు చెప్తున్నట్టుగా మనం చూడొచ్చు ప్రియులారా. కనుక ప్రియులారా, మన జీవితంలో మనం శ్రమలు ఎదుర్కొంటున్నప్పుడు, మన జీవితంలో సమస్యలు, మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటున్నప్పుడు వస్తున్న శ్రమలు వస్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, వి నీడ్ టు ఫోకస్ ఆన్ గాడ్. యోసేపు ఎలా ఫోకస్ చేశాడు? దేవుడిచ్చిన వాగ్దానం మీద ఫోకస్ చేశాడు. దావీదు దేని మీద ఫోకస్ చేశాడు? ఏమండి, మరణపు ఉరులు చుట్టుకున్నప్పటికి కూడా, ఏమండి తన చుట్టూ కూడా అంధకార లోయలు వస్తున్నప్పటికి కూడా దేవుని మీద ఫోకస్ చేసినట్టుగా మనం చూడొచ్చు పిల్లలు. ఒకరోజు హడ్సన్ టేలర్ గారు ఏమండి తను జీవితంలో తను చైనా దేశానికి వెళ్ళి అక్కడ పరిచర్య చేస్తున్నప్పుడు ఆ రోజు తినడానికి భోజనం లేదంటే ఫ్యామిలీ, కుటుంబము, మరి డబ్బులు అవసరము. పరిచర్య చేస్తున్నప్పుడు మరి ఆ రోజు ఏమీ లేదంటే ఇంట్లో. ఇక ఎటువంటి స్వరాలు వినబడుతున్నాయంటే, ఇక నీకు కష్టము, నీ జీవితం గడవడం కష్టము, ఎందుకు వచ్చావు ఇక్కడికి మిషనరీగా అని ఎన్నో స్వరాలు వినబడుతున్నాయంట. వినబడుతూ ఉంటే ఇంకో స్వరం వినబడుతుందంట, బ్రిటిష్ మిషనరీస్ వారు మరి ప్రతి నెల ఆయనకి పంపిస్తారంట, ఒక శాలరీ లాగానే పంపిస్తారంట. అది రాలేదు యాక్చువల్గా. రాకపోయేసరికి చాలా డిలే అయిపోయింది, తన డబ్బంతా ఖర్చు అయిపోయింది. ఇంకా వారు ఎప్పుడు పంపిస్తారని ఆ మిషనరీ వారు డబ్బులు పంపించే దాని మీద మనస్సు కలిగి ఉన్నాడంట. ఇదే విషయాన్ని తన ఫ్రెండ్తో షేర్ చేసుకున్నాడంట.
ఇంత కష్టం ఉంది, రేపటి ఈ పరిస్థితి ఇలా ఉంది, ఏం చేయాలి, తినడానికి భోజనం లేదు, కుటుంబం ఉంది అని తను బాధపడుతున్న టైంలో ప్రియులరా, హడ్సన్ టేలర్ గారు చాలా వేదన పడుతున్నాడు, చాలా మనసులో కృంగిపోతున్నాడు. ఆ టైంలో తన ఫ్రెండ్ ఉన్నాడంట, హడ్సన్ టేలర్, నీ మనసు దేని మీద ఉంది? బ్రిటిష్ మిషనరీస్ పంపించే డబ్బు మీద ఉందా, లేకపోతే ఎవరైనా సహాయం చేస్తారని దాని మీద ఉందా, లేదంటే నిన్ను పోషించగలిగిన దేవుని మీద ఉందా అని ఒక ప్రశ్న వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. వెంటనే హడ్సన్ టేలర్ గారు ఆలోచించి, నిజమే కదా, నేను ఎవరి వైపు చూస్తున్నాను, నా చూపు దేని మీద ఉంది అని చెప్పేసి మోకాలుని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంట. ఎప్పుడైతే మోకాలుని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో కొద్ది సమయానికి పిల్లరా ఎవరో తలుపు కొట్టారంటే తలుపు కొట్టి చూసేసరికి ఒక మనీ ఆర్డర్ వచ్చినట్టుగా, అంటే ఆ నెలకు సరిపడా బ్రిటిష్ మిషనరీస్ కాదు కానీ ఎవరో ప్రేరేపించబడి ఆయనకు ఒక మనీ ఆర్డర్ పంపించినట్టుగా తన సాక్షి జీవితంలో రాసి ఉంచుకుంటాడు. అండ్ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ విషయం ప్రియరా, మన మనస్సు, మన యొక్క ఆలోచన ఎప్పటికప్పుడు ఆ దేవుని మీద మనం ఫోకస్ చేసుకున్నట్టయితే ప్రియరా, ఈ శ్రమను ఎదిరించే ధైర్యము మన జీవితంలో తప్పకుండా వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రభువుకే మహిమ కలుగును కాక. అట్టి ధైర్యము, శ్రమను ఎదుర్కొనే మనస్సు మనకు దయచేయను కాక. చూడండి, యేసు ప్రభు వారి గురించి, యేసు ప్రభు వారి యొక్క శ్రమానుభవం గురించి దైవవాక్యంలో ఒక దగ్గర రాయబడింది అనమాట. ఏమని రాయబడిందంటే, పేతురు రాసిన పత్రికలో 1 పేతురు 4వ అధ్యాయం 1వ వచనంలో అనుకుంటాను. చూడండి ఏమంటాడు, 1 పేతురు 4వ అధ్యాయము 1వ వచనంలో ఒక మంచి మాట ఇక్కడ రాయబడి ఉంది. 4వ అధ్యాయము 1వ వచనంలో చూస్తారా, ఇక్కడ ఏమని రాసి ఉంటుందంటే, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. అంటే క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి ఆయుధమును ధరించుకొనుడి. అంటే యేసుప్రభు వారు శరీరం ముందు ఎలా శ్రమపడ్డారో, ఎలా శ్రమలను ఎదుర్కొన్నారో, ఎటువంటి మనస్సు కలిగి ఉన్నారో ఆ మనస్సును ఆయుధంతో పోల్చేట పిల్లరా. ఆయన ఎదుర్కొన్న మనస్సు, ఆయన ఎలా ధైర్యంగా ఎదుర్కొన్నారో, దేవుని శక్తి చేత ఎదుర్కొన్నారో అది కూడా ఒక ఆయుధం అంట. ఆ మనస్సును మనం కూడా ధరించుకోవాలంట. ఆయుధము నీలో నాలో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం ప్రియులారా. చూసారా, మొట్టమొదటిగా మనం ఆయన మీద మనస్సు పెట్టుకొని ఆయన మీద ఫోకస్ కలిగి మనం ముందుకి కొనసాగాలి. శ్రమను మనం ఎదుర్కొనే విషయం ప్రియులారా. ఉదాహరణకి మనం యోబుని చూడొచ్చు. యోబు జీవితంలో వచ్చిన పరీక్ష అంతా ఇంత కాదు. ఏమండి, తన జీవితంలో ఏ తప్పు చేయలేదు, తను నిర్దోషి అయినప్పుడు కూడా దేవుడు అనుమతించాడు. అది అపవాది మూలంగా వచ్చింది. అపవాది పరలోకంలో తిరుగుతూ మరి యోబు గురించి దేవుడు ఆ మాట అన్న తర్వాత, యథార్థవంతుడు నీతిమంతుడు అన్న తర్వాత అపవాది దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి యోబును శ్రమ పెట్టినట్టుగా మనం చూడొచ్చు. సరే, దేవుడు అనుమతించాడా? అనుమతించాడు. మరి అక్కడ లేదా అపవాది వచ్చి మరి అక్కడ ప్రేరేపించిందా అన్న విషయం మనం పక్కన పెడితే, పిల్లరా, దావీదు యోబు మనసు ఎట్లా ఉంది చూడండి. ఒక్కటే రోజు మొత్తం అంతా కూడా తన కళ్ళ ముందంతా ఆస్తి కూడా అంతా ఎగిరిపోయింది. తన పిల్లలు చనిపోయారు, గుడారాలు కాలిపోయాయి. వన్ డే చూసారా, పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో మనకు తెలియదు. మనం అనుకుంటాం, ఏమంటే మనకున్న ఆస్తులను బట్టి, మనకున్న ధనాన్ని బట్టి, మనకున్న టాలెంట్ని బట్టి మనం అనుకుంటాం ఇదంతా మనం అన్నీ చేసేయగలుగుతున్నాం కదా, మనం అంతా చేయగలుగుతాం కదా మనం అనుకుంటాం. కానీ పరిస్థితులు ఎప్పుడైనా తారుమారవచ్చు, చెప్పలేము. అటువంటి తరుణంలో, అటువంటి పరిస్థితిలో ఒక్కసారిగా మొత్తం తన ముందున్న కలల సామ్రాజ్యం అంతా కూడా కూలిపోయిన టైంలో ప్రియులరా, యోబు ప్రతిస్పందించిన విధానం చాలా గొప్పది ప్రియులరా. యోబు గురించి మీరు చాలాసార్లు వినుంటారు. అది చదువుతున్నప్పుడల్లా
ఎన్నిసార్లు చదివితే మనం అన్నిసార్లు దాన్ని చదివినప్పుడు నిజంగా అటువంటి భక్తి, అటువంటి ఫోకస్ మనం దేవుని పట్ల కలిగి ఉండాలని మనకు అర్థమవుతుంది. 1వ అధ్యాయంలో మంచి మాట అంటాడు. వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేసి ఏమంటాడంటే, పై వస్త్రములు చింపుకొని ప్రార్థన కూర్చొని ఏమంటాడంటే, నేల మీద కూర్చొని, నేను నా తల్లి గర్భంలో ఉండి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అంటాడు అనమాట. దేవుడు తన జీవితంలో ఆ పరిస్థితులు అనుమతించినప్పుడు తన మనసు అంతా కూడా స్తుతి మీద, దేవుని మీద ఫోకస్ చేసినట్టుగా మనం చూడొచ్చు. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అంతేకాదు, అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఒక రకంగా చూస్తే ఆయన గురించి 5వ అధ్యాయంలో రాయబడింది. ఎటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాడంటే 6వ అధ్యాయం 7వ వచనంలో, నేను ముట్టనొలని వస్తువులు నాకు హేయములాయను, అవే నాకు భోజన పదార్థంలాయను. అంటే తను కనీసం ఆ ఫుడ్ తినడానికి కూడా ఇష్టపడేవాడు. అంత అసహ్యమైన ఫుడ్. సాధారణంగా మనం కొన్నిసార్లు మనకు కొంత ఫుడ్ ఇష్టం ఉండదు కదా. ఉప్మా అంటే కొంతమందికి ఇష్టం ఉండదు. ఉప్మా అంటే అంత దూరంగా పరిగెడతారు. కొంత ఫుడ్ ఇష్టం ఉండదు, నాకంటే సేమియా ఇష్టం ఉండదు. కొన్నిసార్లు మరి పరిస్థితులు తప్పు. నేను ముట్టనల్లని ఫుడ్, ఆయనకు ఇష్టం లేని ఫుడ్ కూడా తినాల్సి వచ్చిందంట. అటువంటి దయనీయమైన ఫైనాన్షియల్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయాడు. అంటే కొనలేని పరిస్థితులు, ఏది కూడా కొని తెచ్చుకోలేని పరిస్థితులకు వెళ్ళిపోయినట్టుగా మనం చూడవచ్చు. అటువంటి పరిస్థితుల్లో పిల్లరా దేవుని మీద మనస్సు పెడుతున్నట్టుగా, దేవుని నామానికి స్తుతి నందును కాక, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని వెళ్ళను అని ఆ యొక్క మనస్సు యోబు కలిగినట్టుగా చూడవచ్చు. అంతేకాదు, తన అనారోగ్యమైన పరిస్థితి అంటే చివరికి మళ్ళీ సైతాన్ వెళ్ళి చాలా, అయ్యా ఇంకా మీ నామాన్ని స్తుతిస్తున్నాడు, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా మీ నామాన్నే మహింపరుస్తున్నాడు యోబు అంటే, ఇంకా నువ్వు ఆయనకి అనారోగ్యం కలిగజేయి, ఆయన శరీరం మీద మొత్తం అప్పుడు నేను దూషిస్తాడని సైతాను దేవునితో మాట్లాడితే, సరే నువ్వు ఆయన శరీరాన్ని శ్రమపరచు కానీ ఆయన ప్రాణం మాత్రం తీయకు అని చెప్పినప్పుడు అపవాది వెళ్ళి శరీరాన్ని మొత్తినప్పుడు మొత్తం కురుపులు వస్తాయి అన్నమాట యోగుకి. ఆ కురుపులు వచ్చినప్పుడు అప్పటి వరకు భార్య చూస్తుంది, బాగానే చూస్తుంది, ఏమంటే యోగుని గమనిస్తూ ఉంటుంది. పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు చక్కగానే ఉంది, పరిస్థితులు దారుణంగా ఉన్నాయి, ఇంకా యోగు ఇంకా అనారోగ్యంతో ఇదైపోతున్నాడు, చిల్ల పెంకుతో గీక్కుంటున్నాడు. అట్లాంటి టైంలో ఏ భార్య అయినా నాకు తెలిసి యోగు భార్యను తప్పట్టాల్సిన అవసరం లేదు. నిజంగా లోతైన భక్తి ఉన్న భార్య తప్ప సాధారణంగా 99% భార్యలు కూడా ఇదే సలహా ఇస్తారని నేను అనుకుంటాను. ఏమైనా ఇంకా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, ఆ దేవుణ్ణి దూషించి నువ్వు చనిపోవచ్చు కదా, ఎంత అయిపోయింది, ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చింది అని అనొచ్చు. ఎందుకంటే సాధారణంగా నేను చూస్తూ ఉంటాను కుటుంబాల్లో, ఏమంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాగానే పరిస్థితులన్నీ బాగున్నప్పుడు బాగానే ఉంటారు, ఏమైనా చాలాసార్లు కుటుంబాల సమస్యలు నేను చూస్తూ ఉంటాను. ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినప్పుడు కుటుంబంలో అనేకమైన ఇష్యూస్ తలెత్తుతూ ఉంటాయి. ఎప్పుడో చేసిన తప్పులన్నీ కూడా పైకెత్తి మాట్లాడుతూ ఉంటారు. నువ్వు అప్పుడు అలా చేసావు, ఇప్పుడు ఇలా చేసావు, ఇప్పుడు అలా చేసావు, అందుకని ఇటువంటి డబ్బు లేని పరిస్థితి మనకు వచ్చింది అని చెప్పేసి భార్యలు భర్తల్ని మరి మాట్లాడుతున్నట్టుగా మనం చూడవచ్చు. అలాగా మాట్లాడుతున్నప్పుడు, అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నిజానికి యోబు ఎటువంటి తప్పు చేయలేదు, యోబు యథార్థంగా ఉన్నాడు. మాట్లాడుతున్నప్పుడు మూర్ఖురాల్లాగా నువ్వు మాట్లాడుతున్నావు, దేవుని దగ్గర నుంచి మనము మేలే మనం పొందుకుంటామా, కీడు పొందుకోలేమా అంటాడు అనమాట. ఆ మంచి మాట 2వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు. చూడండి ఏమంటాడు, మాట్లాడుచున్నావు మనం దేవుని వల్ల మేలు అనుభవించదమ్మా, కీడు మనము అనుభవించతగదా అంటాడు అనమాట. ఏ సంగతుల్లో, ఏ విషయంలో యోబు నోటి మాటకైనను పాపము చేయలేదు. చూసారా, అంటే యోబు ఏం చేశాడు చెప్పండి, దేవుని మీద ఫోకస్ కలిగి ఉన్నాడు. శ్రమలో, ఆ కష్టమైన పరిస్థితుల్లో, తన లైఫ్ ఇష్యూస్లో వచ్చినప్పుడు కొంతమంది నేను చూస్తూ ఉంటాను, కొంతమంది యవనస్తులు ఇటువంటి శ్రమల్లో ఉంటున్నట్టుగా నేను చూస్తున్నాను. ఉద్యోగం కోల్పోయిన పరిస్థితుల్లో సడన్గా న్యూస్ వచ్చింది, బెంచ్ మీద పెట్టారు, ఈఎంఐ కట్టుకోవాల్సిన పరిస్థితి,
ఎలా ముందుకెళ్లాలో, మరి భవిష్యత్తులో నా జీవితం ఎలా, ఈ లాక్డౌన్ పీరియడ్లో ఎలాగ నేను మరి సంఘ బిడ్డలకి కొంతమంది వార్తలు నేను వింటా ఉన్నాను. ఇప్పటివరకు 3 ప్రేయర్ రిక్వెస్ట్ కోరారు. అంటే ప్రపంచంలో ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని బట్టి చెప్పచ్చు. ప్రియులారా, ఇటువంటి పరిస్థితుల్లో నెవర్ ఫర్గెట్ రేపొద్దున నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అన్న టైంలో ప్లీజ్ ఫోకస్ ఆన్ గాడ్. దేవుడు ఎలాంటి వాడు? దేవుడు నీ శ్రమలోంచి రక్షించగలిగిన సమర్థుడు. దావీదు తెలుసుకున్నాడు సీక్రెట్. దేవుని మనస్సు గురించి ఎక్కువగా ధ్యానించాడు దావీదు. శ్రమల ఊరుల్లో ఇరుక్కున్నప్పుడు అదే విషయాన్ని పౌలు గారు కూడా చెప్తారు కదా. అన్ని శ్రమలు పొందుకుంటున్నప్పుడు, అన్ని బాధలు పొందుకుంటున్నప్పుడు 2 కొరింథీ, నాకు చాలా ఇష్టమైన వాక్యం అది, చూస్తారు ఒకసారి. 2 కొరింథీలు 4వ వచనంలో, 4వ అధ్యాయంలో, 1వ అధ్యాయంలో అనుకుంటా, 2 కొరింథీ 1వ అధ్యాయంలో ఈ మాటలు రాసి ఉంటాయి. శ్రమలు వచ్చినప్పుడు తన జీవితంలో తను నేర్చుకున్న విషయాలు చెప్తున్నాడు చూడండి. 1వ అధ్యాయం 4వ వచనం. 2 కొరింథీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆదరణ ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగినట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా ఎందెలాగో విస్తరించున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించున్నది. అంటే క్రీస్తు యొక్క శ్రమలు మా ఎందెలాగో విస్తరించున్నావో అంటే ఎన్ని శ్రమలు మా జీవితంలో మేము ఎదుర్కొంటున్నాము. అవి అనారోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, లేదా ఉద్యోగ సమస్యలు కావచ్చు, లేదా క్రీస్తు ప్రభువు నామమును బట్టి భక్తిని కాపాడుకున్న తరుణంలో ఏమండి పరిచర్య నిమిత్తము కానీ నువ్వు శ్రమలు ఎదుర్కొంటున్నప్పుడు ఒక విషయాన్ని జాగ్రత్తగా నువ్వు గమనించాలి పిల్లరా. అపొస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు చూడండి. ఎప్పుడైతే మాకు శ్రమలు వస్తున్నాయో, ఎప్పుడైతే యేసయ్య మార్గంలో నడుస్తున్నామో, ఆ భక్తిని కాపాడుకోవడానికి ముందుకు వెళ్తున్నాము, విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ముందుకు వెళ్తున్నాము, ఆ టైంలో ఎన్ని శ్రమలు వచ్చాయో, ఎంత శ్రమలు మేము ఎదుర్కొన్నామో అంత ఆదరణ మేము యేసయ్యలో మేము పొందుకున్నాము అని చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఒకానొక సందర్భంలో అయితే పౌలు గారిని కొట్టి ఏమండి ఆయన బట్టలు ఊడిదీసి ఆయన ఇష్టం వచ్చినట్టు కొట్టి పడేసిన సందర్భంలో, ఆయన స్పృహ తప్పిపోయి పడిపోయిన సందర్భంలో స్వయాన యేసు ప్రభు వారు ఆయనతో మాట్లాడతారు. పౌలు లేచి ధైర్యంగా నిలబడము, ఇక్కడ అనేకులు నా నామములో వారు మరి క్రీస్తు నామం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, కనుక నువ్వు లేచి ధైర్యంగా సువార్త చెప్పమని చెప్పేసి స్వయం యేసు ప్రభు వారే ఏమంటే పౌలుతో మాట్లాడినట్టుగా మనం చూడవచ్చు. అటువంటి సమయంలో క్రీస్తు ఆదరణ వారు చూశారు ప్లేయర్. నేను చెప్తాను, శ్రమలో ఉన్నప్పుడే, ఎప్పుడైతే నువ్వు సమస్యల్లో ఎప్పుడైతే గుండా వెళ్తున్నావో, ఆ సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు పిల్లరా దేవుని యొక్క ఆదరణ నువ్వు చూస్తావు ఖచ్చితంగా. నా జీవితంలో ఎన్నో అనుభవాలను చూశాను. అన్నీ బాగున్నప్పుడు, అన్నీ చక్కగా ఉన్నప్పుడు మన మనసు ఉల్లాసంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, అది వేరే చెప్పక్కర్లా. కానీ మనకు పరిస్థితుల్లో వ్యతిరేక గాలులు వీస్తున్నప్పుడు నిజంగా చెప్తున్నాను ప్రభు సన్నిధిలో ఏమంటే దేవుడు నీకు ఇంకా దగ్గరగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా దగ్గరగా ఉంటాడు. దేవుడు నీకు ఇంకా ఎక్కువ ఆదరణ ఇస్తాడు. దేవుడు నీకు ఇంకెక్కువ బలం ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు చెప్పండి? ఎప్పుడు ఇస్తాడు చెప్పండి? మన శ్రమలో ఆయనకి మొర్ర పెట్టుకున్నప్పుడు, మన శ్రమలో ఆయన వైపు చూస్తున్నప్పుడు, ఆయన మీద ఫోకస్ చేస్తున్నప్పుడు ఆయన ఆదరణ మనకు వస్తుంది, ఆయన బలం మనకు వస్తుంది, ఆయన శక్తి మనకు వస్తుంది అనేది ఈ సమయంలో మనం గ్రహించాలి. ప్రియులారా, ఆయన సన్నిధిలో ఆదరణను పొందుకుంటున్నావా? ఆయన శక్తిని పొందుకోవడానికి ఇష్టపడుతున్నావా? అయితే నువ్వు ధన్యుడు. ఒకానొక సందర్భంలో ఏమండి మందిరం కడుతున్న టైంలో
మందిరాన్ని మరి ఆ స్థలంలో ప్రభువు చూపించిన తర్వాత మందిరం కట్టాలని చెప్పిన తర్వాత ఆ మందిరం కడుతున్న సందర్భంలో ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు నేను చూశాను పిల్లలు. ఒక వ్యక్తి అయితే ఏమండి తన బైబిల్ డిక్షనరీ అంటున్నా, సారీ, తన బయట ఉన్న డిక్షనరీ ఏదైతే ఉందో, బయట ఏదైతే డిక్షనరీ ఉందో, అంటే మాటల డిక్షనరీ ఉంటుంది కదా, కొంతమంది కలిగి ఉంటారు. ఆ యొక్క మాటల డిక్షనరీ ఏదైతే ఉందో ఆ మాటలన్నీ కూడా, దూషణ మాటలన్నీ కూడా నా చెవిలో ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం నేను విన్నాను పిల్లలు. లోపల నుంచి బీపీ పెరుగుతూ ఉంది. పాస్టర్ గారు నా చేయి పట్టుకొని నన్ను ఆపుతా ఉన్నారు. నార్మల్గా అయితే నేను ఊరుకునే వ్యక్తి కాదు. ఇక తిట్టుకుంటూ వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళి బాగా ఏడిచాను. ఏంటి ప్రభు నా పరిస్థితి, ఎన్ని మాటలు అనిపించుకోవడం ఏంటి, మంచి ఎవరికి నేను నష్టం చేయలే, ఎవరికి నేను మోసం చేయలే, ఇలాంటి తరంలో ఇన్ని మాటలు, ఒక మంచి పని చేస్తుంటే ఎన్ని శ్రమలా, ఎంత మాటలా అని బాధపడుతున్న టైంలో దేవుడు పిల్లరా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుని వైపు చూస్తూ ఉంటే, ఒక గంట సేపు నేను ప్రార్థన చేసి ఆ దేవుని వైపు, దేవుని మాటలు ధ్యానిస్తూ ఉంటే పిల్లరా ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని సంతోషం, ఎక్కడ లేని బలము, ఎక్కడ లేని ధైర్యము దేవుడు నాకు ఇచ్చినట్టుగా నేను చూశాను పిల్లరా. ఇది దేవుడిచ్చు ఆదరణ. దేవుడితో మాట్లాడతాడు. ఏమంటే కొన్నిసార్లు దేవుడు అనుమతించినప్పటికీ కూడా యోబు అంటాడు కదా, యోబు ఫ్రెండ్ అంటాడు, ఆయన గాయములు చేయవాడు, గాయములు మాన్పువాడు ఆయనే. అంటే గాయముకు కర్త ఆయనే, గాయం మాన్పువాడు ఆయనే. అంటే ఫోకస్ ఎవరి మీద ఉంది చెప్పండి? దేవుని మీదే ఉంది. కనుక నీ ఆదరణ ఎవరి మీద ఉండాలి? ఈ ఆదరణ ఎవరి దగ్గర నుంచి తెచ్చుకోవాలనేది మనం గమనించాలి. లెట్ us ఫోకస్ ఆన్ గాడ్. ఎప్పుడైతే ఆదరణ మనం పొందుకుంటామో, ఇక్కడ ఏమని చెప్తాడంటే, దేవుడి నుంచి మనం ఆదరణ పొందుకున్న తర్వాత, దేవుడి నుంచి మనం నిబ్బరము, ధైర్యం తెచ్చుకున్న తర్వాత అంట ఇంకొక విషయం జరుగుతుందంటే, ఇక్కడ ఏమంటాడంటే 4వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం అంటాడు. ఏమంటాడంటే, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనాను ఆదరించటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. ఇంకో బ్లెస్సింగ్ పిల్లర్. శ్రమలు వచ్చినప్పుడు మనం ఏ దృక్పథంతో చూడాలి అంటే, నేను ఇప్పుడేది సాక్ష్యం చెప్తున్నాను, ఈ శ్రమ వచ్చినప్పుడు నేనేం చేశాను? దేవుని మీద ఆధారపడ్డాను. ఆధారపడ్డ తర్వాత నాకు దేవుడు ఏమి ఇచ్చాడు? ఆదరణ ఇచ్చాడు. ఈ ఆదరణ ఇతరులకు నేను చెప్పగలుగుతున్నానంటే, ఇతరులకు ధైర్యపరుస్తున్నానంటే ఏమండి, ఆ సాక్ష్యం ఉండడం బట్టే కదా. ఇతరులను ఆదరించాలంటే నీ జీవితంలో అనుభవం నువ్వు చూడాలి, చూస్తేనే కదా. అదే రీతిగా దేవుడు ఏం చేస్తాడంటే, శ్రమల కాలంలో ఏమండి ఇతరులను ఆదరించే వ్యక్తిగా నేను చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ పక్కల ఉన్న వారిని బలపరిచే వ్యక్తిగా నేను చేస్తాడు. అదెంత శ్రమ అయ్యా. నువ్వెంతో శ్రమతో, ఎంతో బాధతో నీ దగ్గరికి చాలామంది వస్తారు. వచ్చినప్పుడు నీ బంధువులు వచ్చినప్పుడు, నీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, నేను ఆల్రెడీ ఎదుర్కొన్నాను. నా దేవుడు నాకు సహాయం చేశాడు, ఎదుర్కొనే మనసు ఇచ్చాడు. ఒకప్పుడు అప్పుల ఊబిలో ఉండిపోయి నేను మంచం కింద దాచుకుంటున్న టైంలో దేవుడు ఆ ప్రాబ్లంని ఏమంటే ప్రాబ్లం లాగా చూసి, ఆ ప్రాబ్లం మీద అటాక్ చేయాలని దేవుడు నాకు మనసు ఇచ్చి, ఆ ప్రాబ్లంని నేను ఛేదించడానికి ఎక్కడి నుంచి అయితే ప్రాబ్లం వస్తుందో దాన్ని ఎదుర్కొనే శక్తిని నాకు ఇచ్చాడు, మనసుని ఇచ్చాడు అని ఎంతోమంది సాక్ష్యాలు చెప్పిన వారుగా నేను చూశాను. అంటే ఎక్కడి నుంచి అయితే ప్రాబ్లం వస్తుందో ఆ ప్రాబ్లం మీదే మనం ఏం చేయాలంటే అటాక్ చేసేవారిగా ఉండాలి. బీటింగ్ అరౌండ్ ద బుష్ ఉండకూడదు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అంటే ప్రాబ్లం మీద మనం దేవుని మీద మనసు పెట్టాలి. ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంను ఎలా సాల్వ్ చేయాలన్న మనసు కూడా మనం కలిగి ఉండాలంట. ప్రైజ్ ది లార్డ్. ఎలా దాన్ని సాల్వ్ చేయాలి, మనకి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి మన చుట్టుపక్కల, ఇంకో విషయాన్ని గమనించాలి. నాట్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ గాడ్. రెండవది మనం గమనించాలి ఏంటంటే, దేవుడు మన ఎదుట ఏ అవకాశాలు పెట్టి ఉన్నాడు అనేది గమనించాలి పిల్లలు. ఉదాహరణకి మనము యోసేపుని చూస్తాం. యోసేపుని చూసినప్పుడు యోసేపు సమస్యలో పడిపోతాడు కదా. సమస్యలో పడి తన గుంట్లో పడేస్తారు. తర్వాత ఆయన బానిసగా అమ్మేస్తారు. పోతిఫర్ దగ్గర బానిసగా ఉంటాడు. ఏమండి
ఆ సమస్య వచ్చినప్పుడు, ఆ శ్రమ వచ్చినప్పుడు దేవుని మీద ఫోకస్ చేశాడు, తన దేవుని ఒక వాగ్దానం మీద ఫోకస్ చేశాడు. అంతేకాదు తను చేసింది ఏమంటే తనకున్న ఆపర్చునిటీస్ బట్టి కూడా తను చూస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట రాయబడింది. చూస్తారు ఒకసారి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. ఆ శ్రమ వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అంటే పురాతన మార్గములను గురించి విచారించుడి, పాత జీవితంలో ఉన్న విషయాల్ని విచారించుడి. ఓకే, గత జీవితం గతంగా అయిపోయింది, దాని మీద ఫోకస్ చేసి ఏమీ లాభం లేదు. చూడండి గత జీవితం ఎలా జరిగిందో కొద్దిగా విచారించండి. అయితే మీరు అలా విచారించినప్పుడు, మీరు కొద్దిగా ధ్యానించినప్పుడు, కొద్దిగా ఆలోచించినప్పుడు ఏమంటే మేలు కలుగు మార్గం ఏదో అని అడిగి తెలుసుకొనడి. మేలు కలుగు మార్గం ఏంటి? గత జీవితంలో ఏదైనా నాకు ఈ పని చేస్తే ఏదైనా లాభం జరిగింది అన్న ఆలోచన దేవుడిస్తున్నాడా? ఈ పని ద్వారా నాకు ఏదో ఆశీర్వాదం దొరుకుతుందని దేవుడిస్తున్నాడు గత జీవితంలో చేసిన పనుల ద్వారా? బహుశా అది కూడా అయ్యుండొచ్చు. యోసేపు గత జీవితంలో ఆలోచిస్తూ దేని వల్ల నాకు ఆశీర్వాదం వస్తుంది, జరిగిన దాన్ని బట్టి ఆలోచిస్తూ చింతపడితే నాకు ఆశీర్వాదం రాదు, ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తే నాకు ఆశీర్వాదం వస్తుంది, ఏం చేస్తే నాకు దేవుని వాగ్దానం మీద మనసు వస్తున్నా, సరే నాకు ఇప్పుడు ఏం అవకాశాలు ఉన్నాయి చుట్టూ అని ఆలోచిస్తున్నప్పుడు పోతిఫర్ అంటాడు, నువ్వు బానిసవు కదా, ఈ పనులన్నీ అప్పచెప్తాడు. బానిసకు చాలా పనులు అప్పచెప్తాడు. ఆ రోజుల్లో బానిసకు చాలా పనులు అప్పచెప్పేవారు. తనకిచ్చిన చిన్న పని కుండీలకు నీళ్లు పట్టడం కానీ, ఏమండి ఇల్లు గడగడం కానీ, మేబీ బట్టలు ఉతకడం కానీ, మేబీ బయట పహారాలో గేట్ కీపర్గా నిల్చోబెట్టడం కానీ, ఏం పరిస్థితి చెప్పాడు పోతిఫర్. ప్రతి పనిలో కూడా ఎలా ఉన్నాడు? ఇచ్చిన అవకాశాన్ని నమ్మకమైన వ్యక్తిగా ఆ పని పూర్తి చేసినట్టుగా మనం అక్కడ చూడవచ్చు. అందుకనే పోతిఫర్ దృష్టిలో ఎక్కువ దయ పొందుకున్నాడు యోసేపు. పిల్లలు, రెండో విషయం మనం గమనించాలి ఏంటంటే, మనకు ఇచ్చిన అవకాశాలని, మనకు దేవుడిచ్చిన అవకాశాలని మనం వినియోగించుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి. శ్రమల మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఇంకొక దృక్పథం, దేవుని మీద ఫోకస్ చేయాలి. దేవుడు మన చుట్టూ ఉంచిన అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని మనం గమనించాలి. ఆపర్చునిటీస్ లేకుండా ఎప్పుడు కూడా దేవుడు మన ఉంచాడు. పిల్లలు, ఏదో ఒక అవకాశం మనకి ఇస్తాడు. ఒక మాట సామెత ఉంది కదా, ఏమండి, కోటి సమస్యల కంటే శతకోటి మార్గాలు ఉంటాయంట. సామెత ఉంది. కానీ నేను అనుకుంటాను ఏమంటే, కోటి సమస్యలకి ఒక్క పరిష్కారం అన్న ఖచ్చితంగా ఉంటుంది. ఆ పరిష్కార మార్గం ఏంటో, ఆ పరిష్కార విషయం ఏంటో మనము గమనించాలంట. మన జీవితంలో మనం తెలుసుకోవాలంట. ఏంటి ఆ పరిష్కార మార్గం అనేది మనం తెలుసుకోవాలి. పిల్లరా, ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. మన ముందు ఏది ఉంచాడు, ఏం ఆలోచన. ఇప్పుడు కోవిడ్ వైరస్ వచ్చింది, చుట్టూ అంతా కూడా పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. లాక్డౌన్లో పెట్టాము. అయ్యో ఏదేమవుతుంది, ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు ఈ పరిస్థితి ఇలా ఉంది అని ఆలోచించడం కన్నా, ఏదో భవిష్యత్తులో జరగబోయే పరిస్థితుల గురించి ఆలోచించడం కన్నా, మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటి, మనకున్న అవకాశాలు దేవుడు ఏమి ఇచ్చాడు. ఉదాహరణకు చూడండి, నేను అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ దేవుడు హైదరాబాద్లో పెట్టాడు. 40 రోజులు ఉండడం అంటే అసాధారణమైన విషయం. కోర్స్ లాక్డౌన్లో ఉన్న వారందరికీ కూడా ఇదే విషయం వారు ఎదుర్కొంటుండొచ్చు. ఆదివారం అయితే బెంగళూరులో ఉండేవాడిని, శనివారం అయితే బెంగళూరులో ఉండేవాడిని. మిగతా వారం రోజులు ఎక్కడైనా ఉన్నా కూడా ఖచ్చితంగా శని ఆదివారాల్లో బెంగళూరులో ఉండేవాడిని. మందిరం మీదే మనస్సు. అలాంటిది 40 రోజులు నేను ఇక్కడ ఉన్నానంటే ఇప్పుడు ఏం చేయాలి ప్రభువా? నాయనా, మరి ఇక్కడ నన్ను బంధించేసావు అని నెత్తి నోరు బాదుకుంటూ చింత పొందుతూ ఉంటే ఏం లాభం చెప్పండి. చూశాను, దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడు. వాక్య ధ్యానానికి అవకాశం ఇచ్చాడు, ప్రార్థనకు అవకాశం ఇచ్చాడు. అంతేకాదు తల్లిదండ్రులతో వారం రోజులు ఉండేవాడిని ఇదివరకు రోజుల్లో.
40 రోజులు, దాదాపు 40 రోజుల పైనే తల్లిదండ్రులతో నేను పాస్టర్ గారు చక్కగా ఉండి వారికి పరిచర్య చేస్తూ, వారి దగ్గరుండి భోజనం వండిస్తూ, వారితో కులాసగా మాట్లాడుతూ, ఏమండి వారితో సంతోషిస్తూ ఈ 40 రోజులు మరి వారితో ఉన్నప్పుడు వారు ఎంతో సంతోషిస్తున్నారు. ఈ టైంలో పేరెంట్స్తో సమయం గడుపుతున్నప్పుడు చక్కగా పాస్టర్ గారు పొద్దున టిఫిన్, మధ్యాహ్నం లంచ్, డిన్నర్ చక్కగా వారితో కూర్చొని వారితో పరిచయం చేస్తూ ఉంటే వారు ఎంతో సంతోషిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మేము వెళ్తున్నామమ్మా, మరి వచ్చే వారం కానీ తర్వాత వారం కానీ చెప్తున్నప్పుడు మా అమ్మ ఏడుపు మొహం పెట్టేస్తూ ఉంది. చూసారా, తల్లిదండ్రులను చూసే భాగ్యం దేవుడు మాకు ఇచ్చాడు. అవకాశాలు, చిన్న అవకాశమైన పెద్ద అవకాశమైన దాంట్లో సంతోషాన్ని, ఉన్న దాంట్లో సంతోషాన్ని వెతకడానికి మనం ప్రయత్నం చేద్దాం. మన కళ్ళ ముందున్న పిల్లలు కానీ, కళ్ళ ముందున్న భార్య కానీ, కళ్ళ ముందున్న భర్త కానీ, మనకిచ్చిన చిన్న చిన్న సంతోషాలను బట్టి మనం సంతోషిస్తూ అవకాశాలను అందిపుంచుకుంటూ మనం చేస్తూ ఉంటే ప్రియులారా, మన జీవితాల్లో ఎంతో సంతోషాన్ని మనం అనుభవిస్తాం. ప్రైజ్ ది లార్డ్. శ్రమలో కూడా మనం ఆదరణ పొందుకుంటాం. నాకు తెలియదు నీ జీవితంలో ఏ శ్రమ గుండా నువ్వు వెళ్తున్నావో, నీకు చుట్టూ ఉన్న అవకాశాలను చూడు. ప్రసంగి 7వ అధ్యాయము 14వ వచనంలో ఒక మంచి మాట రాసి ఉంటుంది. ప్రసంగి 7వ అధ్యాయము 14వ వచనం. మన మనసులో ఇది ముద్రించుకోవాలి. ఈ మాట ప్రియులారా, ఈ మనసులో ఇది నోట్ చేసేసుకోవాలి. ప్రసంగిలో ఈ మాట నాకు చాలా ఇష్టమైన మాట. ఏమని చెప్తాడంటే, ప్రసంగి 7వ అధ్యాయము 4వ వచనంలో చూడండి ఒకసారి. 14వ వచనంలో, సుఖదినమందు సుఖముగా నుండము, ఆపద్దినమందు యోచించుము, తాము చనిపోయిన తర్వాత జరుగును దాన్ని నరులు తెలుసుకుంటున్నట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. సుఖదినమందంట సుఖముగా ఉండాలంట, తర్వాత ఆపద్దినమందు యోచించాలంట, ఆలోచించు. దిగులు పడిపోయి లబోదివు మొత్తుకుంటూ ఏమైపోయింది, ఎట్లా అయిపోయింది, నా డబ్బులు కట్టుకోగలుగుతాను, నా భవిష్యత్తు ఏమైపోతుంది అని కంగారు పడిపోయి యాంగ్జైటీ తెచ్చుకొని. ఈరోజు హైదరాబాద్లో ఒక న్యూస్, తనకు స్టమక్ అప్సెట్ అండి. ఒక ఆయనకి స్టమక్ అప్సెట్ అయితే రామంతపూర్లో స్టమక్ అప్సెట్ అయ్యేసరికి 60 ఏళ్ళ ముసలాయన తను అనుకున్నాడంటే తనకు కూడా కరోనా వైరస్ వచ్చింది అనుకున్నాడంట. అయితే వాళ్ళందరూ కూడా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళని టెస్ట్ చేసి నీకు కరోనా వైరస్ లేదు, ఏం లేదు అని చెప్పినప్పటికీ కూడా యాంగ్జైటీ అనేది తట్టుకోలేక, ఆ యొక్క మనస్సు ఆపుకోలేక, ఏమండి ఆయన ఆందోళన ఆపుకోలేక, నాకు వచ్చిందేమో, డాక్టర్లు చెప్తున్నప్పుడు కూడా వెనక నాకు వచ్చిందేమో, నాకు అయిందేమో, నాకు స్టమక్ అప్సెట్ అయిపోయింది, నాకు ఊపిరాడట్లేదు అని చెప్పేసి భయపడిపోయి బిల్డింగ్ పై నుంచి కిందికి దూకేసాడంట. అవసరం అది? ఏమండి, ఆపద్దిన ముందు యోచించి ఎందుకు వచ్చింది ఈ సమస్య? కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, మొదటిది యేసు ప్రభువారు మన భక్తి కాపాడుకున్న పరిస్థితిని బట్టి మనకు వస్తాయి. యేసు ప్రభువారి నామంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనకు శ్రమలు వస్తాయి. రెండవది, మన దైనందిన జీవితంలో మనకు శ్రమలు వస్తాయి. యోగి వలె రావచ్చు, దేవుడు అనుమతించిన దాన్ని బట్టి రావచ్చు, లేదా పక్క వారి ద్వారా రావచ్చు, శ్రమలు రావచ్చు. మూడవది ఎలా వస్తాయంటే శ్రమలు కొన్నిసార్లు మన మిస్టేక్స్ ద్వారా కూడా మనకు శ్రమలు రావచ్చు. ప్రజారా, ఏమంటే దావీదు ఎదుర్కొన్నాడు కదా శ్రమలు. బెర్షెబాతో పాపం చేశాడు, చూశాడు, బిల్డింగ్ పైనకి వెళ్ళాడు, చూడొద్దు అనుకున్నాడు, 2-3 సార్లు చూశాడు. రెండో చూపులో అమ్మాయి మీద మనసు వచ్చేసింది, అమ్మాయిని ఎలాగానో అనుభవించాలనుకున్నాడు. మొత్తానికి బెర్షెబా యొక్క భర్తను చంపించేస్తాడు, ఉరియాని చంపించేస్తాడు, బెర్షెబాతో పాపం చేస్తాడు. ఇప్పుడు తన సొంత మిస్టేక్, తను చేసిన పని ద్వారా మిస్టేక్, ఆ మిస్టేక్ చేయడం ద్వారా వచ్చిన ఆ పర్యవసనాలు ఎన్నో చూస్తాడు. ఏమండి, మరి ఆ టైంలో మనం ఎలా ప్రతిస్పందించాలి అంటే, ఆ రకంగా పాపం చేసినట్టు అని అన్నట్లే, ఒక ఎసెన్స్ మనం తీసుకుంటే, మన సొంత మిస్టేక్స్ ద్వారా కొన్నిసార్లు ఏమంటే యవనస్తులను చూస్తున్నాను, మ్యారేజ్ కాకముందు రిలేషన్షిప్స్ కలిగి ఉంటారు, రిలేషన్షిప్స్కి వెళ్ళిపోయి దాంట్లో నుంచి బయటికి రాలేని లోతైన ఊబిలోకి పడిపోతారు. కొంతమంది బిగినింగ్ స్టేజ్లోనే ఉంటారు, కొంతమంది మిడిల్ స్టేజ్లో ఉంటారు, కొంతమంది
ఆ రిలేషన్షిప్లో, మ్యారేజ్ కాకుండా రిలేషన్షిప్లో గొడవలు వచ్చి ఒకరి పర్సనాలిటీస్ ఒకరికి పడగా వారు దూరం అయిపోతారు. తర్వాత వారిని మర్చిపోలేక, అమ్మాయినో అబ్బాయినో మర్చిపోలేక మానసికంగా ఎంతో ఇబ్బంది పెడతా ఉంటారు. ఇది స్వీయ తప్పిదాలు కాదా? ఏమంటే యవనస్తులారా గమనించండి. ఒక్కసారి మీరు రిలేషన్షిప్లో పడ్డారంటే అది లోతైన అగాధపు లోయ. దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం. కొంతమంది రిలేషన్షిప్కి వెళ్ళిపోయి మ్యారేజ్ వరకు వెళ్తారు. వెళ్ళిపోయి అక్కడ కూడా కొన్ని పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు. పర్లేదు, చాలా కొద్ది రిలేషన్షిప్స్ మాత్రమే మ్యారేజ్ వరకు వెళ్తూ ఉంటాయి. మిగతా రిలేషన్షిప్స్ అన్నీ కూడా మధ్యలోనే ఎన్నో అవకతవకలు వారి జీవితాల్లో చూస్తూ ఉంటారు. అలాగని చెప్పేసి నేను రిలేషన్షిప్లో కొనసాగమని చెప్పట్లే, స్టార్ట్ చేయమని చెప్పట్లే. ఏమండి, నీకు ఏదైనా మనసు వచ్చినప్పుడు ఏమంటే విశ్వాసిని చూడాలి. చూసినప్పుడు దైవజనుల ద్వారా కానీ, పెద్దల ద్వారా కానీ, మీ మెంటర్స్ ద్వారా కానీ అప్రోచ్ అయ్యి మీరు మర్యాదపూర్వకంగా, న్యాయప్రకారంగా వివాహం చేసుకొని చక్కగా మ్యారేజ్లోకి అడుగు పెడితే మీ జీవితాలకు ఆశీర్వాదం. మీ సొంత నిర్ణయాలు తీసుకొని మిస్టేక్స్ చేసి మీరు యవనస్తురాలు వారి జీవితాలు అన్యాయం చేసుకుంటున్నారు. అవి మిస్టేక్స్ కాదా? ప్రియులారా, మనం గమనించండి. మన సొంత మిస్టేక్స్ ద్వారా మనం ఎన్నో శ్రమలు పొందుకుంటూ ఉంటాం. అటువంటి టైంలో మనం ఏం చేయాలి? ఒకవేళ అటువంటి మనసుతో ఉన్నట్టయితే మనం ఏం చేయాలి? ఒక యవనస్తుడు అంటే ఒక టైంలో ఏం చేశాడంటే, మ్యారేజ్ అవ్వట్లేదంట, చాలా కాలం ప్రేయర్ చేస్తున్నాడంట. ఒకరోజు అనుకున్నాడంట, ఊరు దగ్గరికి వెళ్ళి ఊరు పొలిమర్లకు దగ్గరికి వచ్చి ప్రేయర్ చేస్తున్నాడంట. నిజంగా జరిగిన సంఘటన నల్గొండ జిల్లాలో అనమాట. ఒక పాస్టర్ గారు చెప్తా ఉన్నారు. ప్రేయర్ చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రార్థన చేస్తూ ఉంటూ తన మనసులో తీర్మానం చేసుకున్నాడంట. నేను కళ్ళు తెరిచి చూడగానే ఏ అమ్మాయి అయితే కనబడుతుందో అమ్మాయికి నేను ప్రపోజ్ చేస్తాను అనుకున్నాడంట. ప్రార్థన చేశాడంట. కళ్ళు తెరిచి చూశాడంట. ఒక అమ్మాయి మరి ఆ ఊర్లోంచి బయటికి వెళ్తూ బస్సు ఎక్కడానికి వెళ్తుందంట. ఆ అమ్మాయి కనబడిందంట. వెంటనే అనుకున్నాడంట, దేవుడు నాకు చూపించాడు ఈ అమ్మాయితో మాట్లాడాలని చెప్పేసి వెళ్ళి మాట్లాడి, అమ్మ దేవుడు నాకు నిన్ను చూపించాడు, మ్యారేజ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను, నీకు ఇష్టమా అని అన్నాడంట. అమ్మాయి ఇంకా కాలేజీకి వెళ్ళకుండా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళకి చెప్పిందంట. చెప్పేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏ అబ్బాయి ప్రపోజ్ చేశాడో అబ్బాయి డీటెయిల్స్ అని కనుక్కుంటే అబ్బాయి ఒక చర్చికి వెళ్తాడంట. అదే చర్చికి వీళ్ళు కూడా వెళ్తారంట. వెళ్ళి ఇక చర్చిలోనే గొడవ పెట్టుకున్నారంట తల్లిదండ్రులు. చర్చిలోనే గొడవ పెట్టుకొని, ఇదేంటి ఈయన ప్రార్థన చేసుకున్నట్ట దేవుడు చూపించాడంట, రోడ్డు మీద మా అమ్మాయికి ప్రపోజ్ చేశాడంట, ఇదేం పరిస్థితి అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి వీళ్ళ తల్లిదండ్రులతో గొడవ పడ్డం. ఏమండి పాస్టర్ గారు ఏం భక్తి నేర్పిస్తారండి అని చెప్పి పాస్టర్ గారి మీద గొడవ. మా వర్గం వేరే, మీ వర్గం వేరే, ఎలా మ్యారేజ్ కుదురుతుంది, ఎలా అవుతుంది, ఈయన ప్రపోజ్ చేయడం ఏంటి, భక్తి ఏంటి అని చెప్పి పెద్ద గొడవ పెట్టుకొని వారందరూ కూడా చర్చి మానేశారంట. చూసారా? ఈ అబ్బాయి ఏం చేయాలి? యాక్చువల్గా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ఒకవేళ ఏదైనా ప్రపోజల్ దేవుడు నీకు చూపిస్తే ప్రాపర్ ఛానల్ ద్వారా వెళ్ళినట్టయితే వారికి ఇష్టం ఉంటే అవతల పక్క వారికి ఇష్టం ఉంటే ఇష్టం అని చెప్తారు, లేదంటే లేదంటారు. ఈయన వెళ్ళి డైరెక్ట్గా చూడండి, కొన్నిసార్లు ఎట్లా ఉండదు, సాతానుడు ఎట్లా మోసం చేస్తాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కూడా, ప్రార్థన నుంచి లేచిన తర్వాత కూడా 2 స్వరాలు నీకు ఖచ్చితంగా వినబడతాయి. ఆత్మ జ్ఞానం నువ్వు కలిగి ఉండాలి. కొంతమంది అంటారు, నా కళ్ళు తెరిచి చూడగానే ఏది కనబడుతుందో అదే దేవుని చిత్తం అంటారు. ఇది కాదు. ఇది ఆత్మ జ్ఞానం, వాక్యానుసారంగా ఆత్మ జ్ఞానం కలిగి దేవుని ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారం ఆత్మ. ప్రార్థన చేసే వరకు అపవాది ఏం చేయడు. ప్రార్థన చేసిన వెంటనే వాడిని దగ్గరికి వచ్చి ఒక స్వరాన్ని వినిపిస్తాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆత్మ జ్ఞానంతో ముందుకెళ్ళాలి. ప్రియులారా, ఆత్మ జ్ఞానంతో మనం ముందుకెళ్ళాలి. మన మిస్టేక్స్ చేయకుండా మనము ప్రభు వైపు చూడాలి. ఒకవేళ మిస్టేక్స్ చేసినట్టయితే ఏం చేయాలి? దావీదు ఏం చేశాడు చూడండి.
తప్పు చేసినప్పుడు ఏం చేశాడు చూడండి. ఒకవేళ నీ జీవితంలో ఈ మిస్టేకే కాదు, ఇంకే చేసినప్పటికి కూడా, ఫైనాన్షియల్ మిస్టేక్స్ చేసినప్పటికి కూడా, ఫైనాన్షియల్గా కొన్నిసార్లు మనం తప్పులు చేస్తుండొచ్చు. అవి చేసినప్పుడు కూడా అది ఏ మిస్టేక్ అయినా కానివ్వండి, అప్పుడు ఏం చేయాలి? ఒక ఎసెన్స్ మనం తీసుకోవాలి. చూడండి, కీర్తన 51లో ఈ మాట అంటున్నాడు. కీర్తన 51లో ఈ మాట అంటున్నాడు. దావీదు ఏమంటున్నాడంటే ఈ యొక్క విషయాన్ని గుర్తు చేసుకుందాం. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించము. నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించము. సమ్మతి గల మనస్సు కలుగచేసి నన్ను దృఢపరచము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించదను. ఏమంటున్నాడు చూడండి, నా జీవితంలో ప్రభువా, నా అంతరంగంలో ప్రభువా స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించమంటే, ప్రభువా నేను మిస్టేక్ ఏదో చేసింది ఏదో జరిగిపోయింది. ప్రభువా నాకు మళ్ళీ ఆ మిస్టేక్ రిపీట్ చేయకుండా నాకు నూతనమైన మనస్సు నాకు దయచేయి. ఆ తప్పు మళ్ళీ చేయకుండా నాకు నూతనమైన మనస్సు దయచేయి, స్థిరమైన మనస్సు. హెల్ప్ మీ నాట్ టు రిపీట్ ద మిస్టేక్. నేను దాన్ని అర్థం చేసుకున్న విధానం. గివ్ మీ ద న్యూ హార్ట్. నూతనమైన మనసు దయచేయి ప్రభువా. చూడండి, ఒకవేళ నీ అతిక్రమం చేసినట్టయితే, దానివల్ల నువ్వు శ్రమలు పొందుకున్నట్టయితే ప్రభువారి దగ్గర అడుగు, ప్రభువా నేను ఇంకోసారి తప్పు చేయను. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు మాత్రమే వర్ధిల్లుతాడు. ఒప్పుకొని విడిచిపెట్టాలి దాన్ని. ఇంకా నూతనమైన మనస్సు నాకు దయచేయి ప్రభు అని మన మనసు మనం కలిగి ఉండాలి ప్రియులారా. వీ షుడ్ నాట్ రిపీట్ ద మిస్టేక్. అటువంటి మనసు కొరకు దేవుని సన్నిధిలో అడుగుదాం. దేవుడు క్షమిస్తాడు, దేవుడు బలపరుస్తాడు మనల్ని. కనుక ఇటువంటి మనసుతో ముందుకెళ్ళాలని దేవుడు గుర్తు చేస్తున్నాడు. ప్రియులారా, దావీదు మనసు లాంటి మనసు మనం కూడా కలిగి ఉందాం. ప్రైజ్ ది లార్డ్. నాకు తెలియదు ఈ సమయంలో నువ్వు ఎటువంటి సమస్యలో ఉన్నావో, ఎటువంటి శ్రమలో ఉన్నావో, ఎటువంటి కష్టంలో ఉన్నావో నాకు తెలియదు ప్రియులారా. దేవుడు గుర్తు చేస్తున్నాడు ఈ టైంలో. ఏమండి, నీ శ్రమ ఏదైనప్పటికీ కూడా నీ శ్రమలో నుంచి రక్షించడానికి ఆయన సమర్థుడు. ఆయన సద్భావం గల వారికి సద్భావం చూపించే దేవుడు, యథార్థమైన మనసు గల వారికి యథార్థత చూపించే దేవుడు, మూర్ఖ మనసు కలిగిన వారు వికటముగా ఉండే దేవుడు ఆయన. తర్వాత శ్రమలో ఉండి వారిని రక్షించే దేవుడు ఆయన అని దావీదు తెలుసుకున్నట్టుగా ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ శ్రమలో ఉన్నావు? నీ సొంత మిస్టేక్ ద్వారా నువ్వు శ్రమలో ఉన్నావో నాకు తెలియదు, దాన్ని ఒప్పుకో ఈరోజు. లేదా దేవుడు అనుమతించడం ద్వారా, దేవుడిని జీవితంలో అనుమతించడం ద్వారా ఆ శ్రమలో ఉన్నావేమో. ఆ శ్రమ నీకు ఒక పాఠంగా దేవుడు నేర్పించబోతున్నాడు, ఇతరులకు ఆదరణగా నిన్ను చేయబోతున్నాడేమో. లేకపోతే సువర్ణాన్ని ఏదైతే బాగా దాన్ని కాల్చిన తర్వాత ఎంత మేలిమైన సువర్ణం అయిపోతుందో, బంగారం అవుతుందో, ఆ విధంగా చేయాలనుకుంటున్నాడేమో. దావీదు చెప్తాడు కదా, అటువంటి కృపలో దేవుడు నిన్ను బలపరచబోతున్నాడేమో. కనుక ప్రభు సన్నిధిలో మనం చూద్దాం ప్రియులారా, అటువంటి ఆశీర్వాదంతో నిన్ను నింపును కాక. ప్రైజ్ ది లార్డ్. ఎటువంటి శ్రమ అయినా కూడా ఈ మధ్యాహ్న కాలంలో దేవుడితో మాట్లాడుతున్నాడు, అటువంటి శక్తితో దేవుడు నింపును కాక. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రభు చూద్దాం. పరిశుద్ధుడ గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రాలు నాయనా. వాక్యమైన బిడ్డలందరినీ కూడా మీరు ఆదరించండి, బలపరచండి. ఈ సమయంలో ఎటువంటి శ్రమ గుండా వెళ్తున్నారో మాకు తెలియదు, కానీ ప్రభువా మీ ఆత్మచేత బిడ్డలను మీరు దర్శించండి. అది ఏ శ్రమ అయినా కూడా ప్రభువా నాయనా మీ ఆదరణ దయచేయండి. ఇతరులకు ఆదరణించే శక్తి గల వారిలాగా చేయండి. మీ మీద ఫోకస్ చేస్తూ తండ్రి ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు కొనసాగి ప్రభువా జయ జీవితం జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయవలసిందిగా ప్రభువా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ఈ సమయంలో మనం బల్లారాధన తీసుకునే సమయం కనుక రొట్టె ద్రాక్షరసం సిద్ధపరచుకున్న బిడ్డలు మీరందరూ కూడా నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థనలో ఉండండి. కొద్ది నిమిషంలో, ఒక నిమిషం ప్రార్థనలో ఉండండి. సిద్ధపాటు చేసుకోండి. హృదయంను దేవుని పరీక్షించుకుందాం. మన హృదయాన్ని పరిశీలన చేసుకుందాం ప్రియులారా. ప్రభువా చూద్దాం. ఒక్క నిమిషం.
మంచిది. దేవుని వాక్యంలో ఈ విధంగా చెప్పడం జరిగింది. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఆ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తిన్నో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడి యొక్క ప్రభు శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధేవును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలను. మనందరం కలిసి ఈ రొట్టె ద్రాక్షరసంలో పాల్గొన్నాం పిల్లరా. అదే రీతిగా మనం యేసు ప్రభు వారి రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసంలో మనం పాల్గొందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు వైపు చూద్దాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయా మీ శరీరానికి సదృశ్యమైన ఈ రొట్టెలో, అయా మీ రక్తానికి సదృశ్యమైన ఈ ద్రాక్షరసంలో పాలు పంచుకున్నటకు మా అందరికీ పీజీఎఫ్ సంఘముగా మా అందరికి ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు తండ్రి. మరొకసారి మీ మరణాన్ని పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటకై ప్రభువా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా తండ్రి. ఈ రక్షణ భాగ్యం చేబూని ప్రభువా భయముతో వణుకుతో రక్షణ పాత్రను ప్రభువా అయా కొనసాగించుకునే కృపను దయచేయండి. మీరు రెండో రాకడ వరకు నమ్మకమైన బిడ్డలుగా మమ్మల్ని అందరిని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా ఇంకా రక్షణ పొందని బిడ్డలు, మీ నామం ఎరగని బిడ్డలు మీ సన్నిధిలో తీసుకుని వస్తున్నాం. అవును ప్రభువా, మీ రాకడెప్పుడో మా పోకడెప్పుడో తెలియదు తండ్రి. సమయం ఉన్నప్పుడే నాయన, సమయం అనుకూలమైన సమయంలో తండ్రి వారి హృదయాలని వారి జీవితాలను మీ సన్నిధిలో సమర్పించుకుని రక్షణ భాగ్యం పొందుకునే కృపను దయచేయవలసిందిగా ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి, మన ప్రభువుకి మనం కానుకలు దశమ భాగాలు అర్పించుకునే సమయం కనుక ప్రార్థనాపూర్వకంగా మనము సమర్పించుకుందాం. మంచిదండి, కొన్ని అనౌన్స్మెంట్స్ చూసుకొని ఆశీర్వాద ప్రార్థనతో ముగించుకుందాం. ప్రియులారా, మరి లాక్డౌన్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మరి గవర్నమెంట్ వారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు 17వ తారీఖు వరకు. కానీ కొన్ని రిలాక్సేషన్స్ ఇవ్వడం మూలంగా మన హైదరాబాద్ నుంచి బెంగళూరు రావాలని ప్రయత్నం చేస్తున్నాము. కనుక మా ప్రయాణం గురించి మరి ప్రార్థన చేయండి. ప్రభుచితం అయితే కొన్ని దినాల్లో మరి బెంగళూరులో ఉండేలాగున. అంతేకాదు ప్రియులారా, మరి ఒకవేళ ఈ గవర్నమెంట్ వారు రిలాక్సేషన్ ఇస్తే మందిరంగా కూడుకోవడానికి నాకు తెలిసి మరి ఇంకా 1 నెల 2 నెలలు టైం పట్టొచ్చు. అప్పటి వరకు ఈ విధంగా లైవ్ ఆరాధన జరిగించుకుందాం. అప్పటి వరకు ప్రేర్ చేస్తూ ఉండండి. మన పీజీఎఫ్ మందిరాన్ని, పీజీఎఫ్ పరిచర్యను దేవుడు బలపరిచి
అనేకులకు ఆశీర్వాదకరంగా వాడుకున్నాను కాక. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు మరి బర్త్డేస్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. మీ అందరి జీవితాల్లో దేవుని యొక్క కాపుదల మెండుగా ఉండును గాక. ఈ సంవత్సరంలో దేవుడు దాచించిన మేళ్ళన్నీ కూడా దేవుడు దయచేయను గాక. గత సంవత్సరాలన్నీ కూడా దేవుడు మిమ్మల్ని కాపాడి భద్రపరిచినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కనుక ఆశీర్వాద ప్రార్థనతో మనం ముగించుకుందాం. ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ ప్రియులరా, మరి బుధవారం మనకు బైబిల్ స్టడీస్ జరుగుతున్నాయి. సాయంత్రం 7:30 నుంచి 9 గంటల వరకు చక్కని బైబిల్ స్టడీస్ జరుగుతున్నాయి. ఆన్లైన్ కాబట్టి చక్కగా మీరు అందరూ ఎక్కడున్నవారు కూడా కనెక్ట్ అవ్వండి. వాక్యము సంఘముగా ధ్యానించుకోవడం మనకి ఎంతో ఆశీర్వాదకరం. కనుక బుధవారం ప్రేయర్లో, బైబిల్ స్టడీస్లో మరి కనెక్ట్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా శనివారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది కనుక 7:30 to 9 o'clock అది కూడా మరి ఆ ప్రార్థనలో మనం అందరం కూడా సంఘముగా ఆన్లైన్లో కూడుకోవాల్సిందిగా ప్రభు నామంలో మిమ్మల్ని హెచ్చరిస్తున్నామండి. మంచిదండి. ఆశీర్వాద ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రభు వైపు మనం చూద్దాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీ బిడ్డలము నాయన అయా, మీ ఉద్దేశాలు మా జీవితంలో నెరవేర్చండి. గొప్ప దేవుడు, మహిమగల దేవుడవు. శ్రమల కాలంలో ఎటువంటి మనసుకు మేము కలిగి ఉండాలి అన్న ఆలోచనలు ప్రభు మాకు కొన్ని నేర్పించారు. యేసయ్యా ప్రభు, మరి ఎటువంటి పరిస్థితుల్లో అయినా మీ మీద ఫోకస్ కలిగి అయా, మీ వాగ్దానం మీద ఫోకస్ కలిగి మీరు ఇచ్చిన దర్శనం బట్టి నాయన ముందుకు కొనసాగే కృపను దయచేయండి యేసయ్యా. మీకు వందనాలయ్యా. అంతేకాదు నాయన, మా చుట్టూ వచ్చిన మీరు ఇచ్చిన అవకాశాలన్నింటినీ కూడా మేము జ్ఞాపకం చేసుకొని మా ముందు ఏముంచారో అని వాటి మీద మనసుంచి అయా వాటితో సంతోషంగా ఉండే కృపను దయచేయండి. ఏ అవకాశాలు ఇస్తారో ఆ అవకాశాలు నమ్మకంగా పనిచేసే కృపను దయచేయండి అయ్యా. అయా మీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. అటు కృపను మా అందరికీ దయచేసి ప్రభు, ఒకవేళ నాయన మరి ఏదైనా మరి మా మిస్టేక్స్ ద్వారా శ్రమలు మేము పొందుకున్నట్టయితే వాటిని కరెక్ట్ చేసుకొని దేవా మీ సన్నిధిలో మీరు క్షమిస్తారని నమ్మి నాయన తిరిగి నాయన మరి ఆ యొక్క మిస్టేక్స్ రిపీట్ చేయకుండా మమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి ప్రభు నూతనమైన మార్గంలో నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. అదేవిధంగా పెనియల్ బిడ్డలందరూ మీ పాసనలు చెప్పుకుంటున్నాను. సహాయం దయచేయండి. ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ప్రభువా సహాయం దయచేయండి, కనికరించండి అయ్యా. అయ్యా మీకు వందనాలయ్యా. ప్రభువా మరి ప్రతి శ్రమ నుంచి మీరు రక్షిస్తారని ప్రభు దావీదు తెలుసుకున్నాడు. మిమ్మల్ని చూసినప్పుడు తండ్రి అయా మా శ్రమల నుంచి కూడా మీరు రక్షించగలిగిన దేవుడు కనుక ప్రభువా మీరు బలపరచండి, సహాయం దయచేయండి, కనికరించండి అయ్యా. అయా ప్రభు సహాయం దయచేయండి తండ్రి. మీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. యేసయ్యా ప్రభువా, ఆయన ఏ సమస్యలో ఉన్నారో బిడ్డలు, ఆర్థిక సమస్యలు కానీ నాయన జాబ్ సమస్యలు కానీ, బెంచ్ మీద ఉన్న బిడ్డలు కానీ ప్రభువా, ఇంకా నాయన అయ్యా అనారోగ్య సమస్యలు ఉన్న బిడ్డలు కానీ ప్రభువా, మరి చెప్పుకోలేని సమస్యలు ఉన్న బిడ్డలు కానీ, అయ్యా రిలేషన్షిప్స్ నాయన రాంగ్ రిలేషన్షిప్స్ ఉన్న బిడ్డలు కానీ ప్రభువా, మరి యొక్క అయ్యా మరి మీ సన్నిధిలోనైనా అయ్యా మరి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు కానీ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మీ చిత్తం నెరవేర్చే దేవా బిడ్డలందరినీ బలపరిచిన ఆయన మీ ఆశీర్వాదాలు ఆకాశం నుంచి మీరు పట్టదాలను ఆశీర్వాదాలు బిడ్డలకు దయచేసి మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నామయ్యా. మీకు వందనాలయ్యా. పెనియలి పరిచయలు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, మీరు సహాయం దయచేయండి. రాబోయే రోజుల్లోనైనా ఈ లాక్డౌన్ అంతా క్లియర్ అయిపోయి సంఘంగా కూడుకొని తండ్రి ఇంకా పరిసర ఇంకా జయకరంగా జరిగించే కృపను దయచేయండి. ఎక్కడైతే సువార్త లేదో, ఎక్కడైతే మీ నామం ఎరగరో వారందరికీ కూడా సువార్త చెప్పే శక్తిని నాయన అయ్యా మరి మా చర్చికి మీరు దయచేయవలసిందిగా మమ్మల్ని మీ పాసనలో చెప్పుకుంటూ మీ నామానికి మహిమ గంత ప్రభావాలు చెల్లిస్తూ ప్రభువా అయ్యా మరి ప్రతి ఒక్కరిని మరొకసారి మీ పాసనలో చెప్పుకుంటూ లైవ్ చేసిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించవలసిందిగా ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, యేసు స్వామి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ప్రభు మనందరికీ దయచేసి ఆయన ఆత్మతో నింపి ఆయన ఉద్దేశాలు నెరవేర్చుకొని ఈ శ్రమలో ధైర్యం కలిగి ఆ యొక్క దేవుని నామాన్ని మహింపరుస్తూ అనేక సమస్యల్లో పరిష్కారం కనుగొనే శక్తిని, జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేయను కాక. ఆమేన్.
keep this one